ఓకే. సో, ఈరోజు టాపిక్ వచ్చి నేను డిస్కస్ చేసిన కంటిన్యూయస్ కనెక్షన్ మోడ్స్, ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వెరీ. ఓకే, విల్ డూ ఇట్ ఫ్రెష్లీ టుడే. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు పవర్ బిఐ డెస్క్టాప్ మీ ల్యాప్టాప్స్లో ఇన్స్టాల్ చేసుకున్నారా? Yes, sir. ఓకే ఓకే, మనకంటే నువ్వు ఇన్స్టాల్ చేసుకున్నావా? నేను ఇంకా ల్యాప్టాప్ తీసుకోలేదు సార్, తీసుకోవాలి. ఫైన్ ఫైన్, ఓకే. అశ్రిత నువ్వు? ఎస్ సార్, చేశాను సార్. ఓకే ఫైన్. సో మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇట్లా ఐకాన్ ఉంటుంది. ఈ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు రిపోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా బ్లాంక్ రిపోర్ట్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే న్యూ రిపోర్ట్ అనమాట. న్యూ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా డేటాకి ఎట్లా కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ గెట్ డేటాలో ఇవన్నీ సోర్సెస్ అనమాట. మీకు ఏ సోర్స్ కనెక్ట్ అవ్వాలంటే ఆ సోర్స్ కనెక్టర్స్ ఇవి. ఆ కనెక్టర్ని క్లిక్ చేస్తే మన సోర్స్ డీటెయిల్ ఇచ్చి ఆ సోర్స్ డేటా కనెక్ట్ అవుతాం. సో ఈరోజు మనం వర్కౌట్ చేసేది ఎక్సెల్ వర్క్ బుక్ సెలెక్ట్ చేసాం. సో ఎక్సెల్ వర్క్ బుక్ సెలెక్ట్ చేసినప్పుడు మన లోకల్ మెషిన్లోనే ఎక్సెల్ ఫైల్స్ చూపిస్తుంది. సో మన ఫైల్ వచ్చి ఫినాన్షియల్ శాంపుల్. ఓకే, సో లోడ్ అయింది కదా, మన ఫైల్ నేమ్ వచ్చి ఫైనాన్షియల్స్, నాట్ ఫైనాన్షియల్ షీట్ 1. ఓకే, లోడ్ చేయండి. లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ అనేది పవర్ బిఐ డెస్క్టాప్లోకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫైల్ లోడ్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ లోడెడ్ యూ కెన్ సీ ద టేబుల్ స్ట్రక్చర్ హియర్. ఓకే, సో నిన్న మనం డిస్కస్ చేసినట్టు దీన్ని డేటా పెయిన్ అంటాం, దీన్ని విజువలైజేషన్ పెయిన్ అంటాం, దీన్ని ఫిల్టర్స్ పెయిన్ అంటాం. ఓకే, పిఏఎన్ఏ. అండ్ వ్యూస్, రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ. ఓకే, సో ఇవి నేను డిస్కస్ చేసిన టాపిక్స్. ఇవి సెషన్ 2. ఎస్ఎస్ఆర్ఎస్ అంటే ఏంటి, పవర్ బిఐ టూల్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. ఎంఎస్బిఏ అనే సూట్ దీనికోసం డిస్కస్ చేసాం నిన్న. డేటా వేర్ హౌస్ డిఫరెన్స్ నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ టూల్స్, డిఫరెంట్ క్లౌడ్స్, పవర్ బిఐ కాంపోనెంట్స్, పవర్ బిఐ టాపిక్స్. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు ఈ టాపిక్స్లో ఫ్రెషర్కి అయితే అప్ టు 4 పాయింట్స్ సరిపోతుంది. బట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అప్ టు 6 టాపిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకేనా, ఓన్లీ ఈ టాపిక్స్ ఉంటాయి పవర్ బిఐలో. ఇవన్నీ మెయిన్ టాపిక్స్ అనమాట. దీంట్లో ఇంకా సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ లైక్ ఓకే, బిల్డింగ్ బ్లాక్స్, రిపోర్ట్, విజువలైజేషన్, డేటా సెట్, టైల్స్ అండ్ డాష్ బోర్డ్ మనం నెక్స్ట్ క్లాస్లో పవర్ బిఐ సర్వీస్ యూజ్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిపోర్ట్ వ్యూ డిస్కస్ చేస్తాం. ఓకే, సో నేను రిపోర్ట్ వ్యూ డిస్కస్ చేసి ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వెరీ, మిక్స్డ్ మోడ్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్స్. ఫైల్ లోడ్ అయి ఉంటుంది. ఫైల్ లోడ్ అయింది కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ మోడ్ అనేది ఏంటంటే, అశ్రిత మళ్ళీ మీకోసం చెప్తున్నా. ఇంపోర్ట్ మోడ్ అనేది ఏంటంటే, మన దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. ఓకేనా, నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, నీ ల్యాప్టాప్లో ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. ఇది ఎక్సెల్ ఫైల్. ఓకే, సో ఫోల్డర్ 6లో మనకి ఫైనాన్షియల్ ఫైల్ ఉంది. ఒకసారి ఫైనాన్షియల్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఇది ఎక్సెల్ ఫైల్. ఫైనాన్షియల్ ఫైల్లో ఫైనాన్షియల్ ఫైల్లో సో అశ్రిత నువ్వే ఆన్సర్ చేయాలి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? టోటల్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ?
కౌంట్ ఎంత ఉంది, టోటల్ కౌంట్ ఎంత ఉంది ఇక్కడ 770 ఉంది. ఓకే 170, sir. 770 ఉంది కదా, ఇది నీ ఫైల్, ఇది మన ల్యాప్టాప్లో ఉంది. మనం ఏం చేసామంటే ఈ ఫైల్ని పవర్ బిఐలోకి లోడ్ చేస్తాం. ఓకే, లోడ్ అంటే పవర్ బిఐకి దానికి ఒక ఓన్ మెమరీ ఉంటుంది. మనం ఏం చేసామంటే సేమ్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, ఇప్పుడు నీ దగ్గర మొబైల్ ఉంది అశ్రిత, నేనేం చేశానంటే నీకు ఒక డాక్యుమెంట్ పంపించాను వాట్సాప్లో. నువ్వు ఆ వాట్సాప్లో నుంచి ఆ డాక్యుమెంట్ని నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే అది నీ ఫోన్ మెమరీలో సేవ్ అవుతుందా? అవుతుంది కదా అశ్రిత, ఆర్ యు దేర్? Sir, ఉన్నాను, sir. యా ఓకే. సో నేనేం చెప్తున్నా అంటే నేను ఒక డాక్యుమెంట్ పంపించాను వాట్సాప్లో, నువ్వు ఆ డాక్యుమెంట్ని నువ్వు డౌన్లోడ్ చేసుకుంటే అది నీ ఫోన్ మెమరీలో సేవ్ అవుతుందా? Yes, sir. అవుతుంది కదా, ఇది అంతే. సో జస్ట్ కన్సిడర్ దట్ ఈ పవర్ బిఐకి ఒక ఓన్ మెమరీ ఉంటుంది. సో మనం ఏం చేసామంటే గెట్ డేటా నుంచి ఎక్సెల్ ఫైల్కి కనెక్ట్ అయ్యి దాన్ని లోడ్ చేసుకున్నాం. లోడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఈ పవర్ బిఐ మెమరీలో సేవ్ అవుతుంది. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావంటే ఏదైతే నువ్వు టేబుల్ని లోడ్ చేసుకున్నావో ఇవి కాలమ్స్ కదా, సెగ్మెంట్, కంట్రీ, ఇవన్నీ కాలమ్స్. ఈ కాలమ్ స్ట్రక్చర్ అంతా అంటే టేబుల్ స్ట్రక్చర్ అంట, ఆ టేబుల్ స్ట్రక్చర్ అంతా ఇక్కడ చూస్తున్నావు. అండ్ ఆ డేటా చూడాలనుకుంటే ఏదైతే దీని అంతటినీ డేటా అంటాం, ఈ డేటా చూడాలనుకుంటే నువ్వు ఇక్కడ టేబుల్ వ్యూ అని ఉంటుంది, ఈ టేబుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు డేటా కనిపిస్తుంది. జస్ట్ లోడింగ్, జస్ట్ సెకండ్. చూడు ఇక్కడ నీకు డేటా కనిపిస్తుందా? అంటే మనం ఏం చేసాము, గెట్ డేటా ఆప్షన్ యూజ్ చేసుకుని ఎక్సెల్ ఫైల్కి కనెక్ట్ అయ్యి ఆ డేటాని తీసుకొచ్చి నీ పవర్ బిఐ మెమరీలో సేవ్ చేసుకుంటుంది. ఓకే, ఈ మోడ్ని ఏమంటారంటే అంటే మన దగ్గర ఉన్న డేటాని పవర్ బిఐ మెమరీలోకి సేవ్ చేసుకుని ఆ డేటా మీద రిపోర్ట్ క్రియేట్ చేస్తే ఈ కనెక్షన్ మోడ్ని ఏమని పిలుస్తామంటే ఇంపోర్ట్ మోడ్ అంటాం. సో నువ్వు ఏ టేబుల్ అయితే లోడ్ చేసావో ఆ టేబుల్ మీద నువ్వు కర్సర్ హోవర్ చేస్తే ఇక్కడ నీకు పాపప్ కనిపిస్తుంది. నేమ్ వచ్చి షీట్ 1, టేబుల్ నేమ్ షీట్ 1, స్టోరేజ్ మోడ్ ఏం కనిపిస్తుంది, ఇంపోర్ట్ మోడ్ అని. ఓకే, ఇంపోర్ట్ మోడ్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ యు ఆర్ లోడింగ్ ద ఫైల్ ఇన్ టు ద పవర్ బిఐ మెమరీ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంపోర్ట్ మోడ్. అర్థమైందా? Okay, sir. సో మనకంటే నీకు అర్థమైందా? ఎస్ సార్. ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం డేటాని ఓకే ఇంపోర్ట్ మోడ్లో ఫస్ట్ స్టెప్ చూసారు కదా, డేటాని లోడ్ చేసుకున్నాం. ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంపోర్ట్ మోడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 1 day డిలే డేటా. అంటే ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనకి ఎవ్రీడే డేటా అనేది జస్ట్ కన్సిడర్ దట్ సూపర్ మార్కెట్ తీసుకోండి. ఎవ్రీడే సూపర్ మార్కెట్ మార్నింగ్ టు ఈవినింగ్ బిజినెస్ జరుగుతుంది, సేల్స్ జరుగుతుంది. సేల్స్ జరిగిన తర్వాత ఓకే ఈ ఎవ్రీడే మార్నింగ్ సేల్స్ అయిన తర్వాత 9 to 6 సేల్స్ అని అనుకోండి. ఈవినింగ్ ఏంటంటే ఆ ఫైల్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఆ ఫైల్ మనకి ఈవినింగ్ వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే నిన్న వచ్చిన ఫైల్ని ఈరోజు లోడ్ చేస్తున్నాం. ఓకేనా? సో అది ఒకరోజు డిలే డేటానే కదా. సో మనం ఇప్పుడు రియల్ టైం డేటాని లోడ్ చేస్తామా మనకంట? సో మనం రియల్ టైం డేటాని లోడ్ చేయట్లేదు, అంతేనా? మనం నిన్నటి డేటా అంటే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిన సేల్స్ ఫైల్ నిన్న ఈవినింగ్ మనకు వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఈరోజు మార్నింగ్ దాన్ని లోడ్ చేస్తాం. సో ఈరోజు మార్నింగ్ లోడ్ చేస్తాం కానీ అది ప్రీవియస్ డేటే కదా. సో ఇట్లాంటి ఏంటి 1 day డిలే డేటాని లోడ్ చేసుకుంటే ఇలాంటి డేటాకి మనం ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? అంటే ఒకరోజు డిలే డేటా, 1 day డిలే డేటా. సో దీనికోసం ఏం చేస్తామంటే ప్రతిరోజు డేటాని రీఫ్రెష్ చేయాలి. ఆ రీఫ్రెష్ ఆప్షన్ ఉంటేనే చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ మనం డేటాని పవర్ బిఐ మెమరీలో లోడ్ చేసుకుంటున్నాం, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే 1 day డిలే డేటా ఉంటుంది. సో ఎప్పుడు మనం ఈరోజు రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు నువ్వు రీఫ్రెష్ చేస్తే అదేం చేస్తుంది అంటే నిన్నటి డేటా తీసుకొచ్చి నీకు చూపిస్తుంది. ఓకే, అది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే ఫైన్. ఇప్పుడు మనం ఏం చేసాము, జస్ట్ అజ్యూమ్ దట్ ఇది నిన్నటి డేటా అనుకోమనికంట. ఓకే, మనకి 770 రికార్డ్స్ అంటే నిన్న 770 సేల్స్ అయినాయి. ఆ 770 సేల్స్ని ఈరోజు మార్నింగ్ మనం లోడ్ చేసాం, రికార్డ్స్ వచ్చేసినాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ రేపు లోడ్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సపోజ్ ఎక్స్ట్రా డేటా యాడ్ అయ్యింది. ఓకే, go to the bottom. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, 770 రికార్డ్స్కి మనం కొన్ని రికార్డ్స్ యాడ్ చేసాం. సో ఇప్పుడు టోటల్ రికార్డ్స్ ఎన్ని అయినాయి, 793 అయినాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 రికార్డ్స్ అప్డేట్ అయినాయి అనుకోండి. సేవ్ చేస్తున్నాను ఈ ఫైల్. సో మనకంటే ఇప్పుడు మనకి ఒక 15 రికార్డ్స్ యాడ్ అయినాయి, అంతేనా? సో ఈ ఫైల్ని క్లోజ్ చేయండి. ఫైల్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 769 రికార్డ్స్ ఉన్నాయి. అంటే విత్ 773 అనేది కాలం తోటి 769 ఎక్స్క్లూడింగ్ ది కాలం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 20 రికార్డ్స్ని నీ ఫైల్లో యాడ్ చేసాం. ఇప్పుడు ఏవైతే 20 రికార్డ్స్ యాడ్ చేసావో అవే 20 రికార్డ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే
హోమ్లో రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, స్కీమా అండ్ డేటా. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే ఇది నీ సోర్స్ ఫైల్ని హిట్ చేసి మొత్తం డేటాని మళ్ళీ లోడ్ చేస్తుంది. మొత్తం డేటాని లోడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 770తో పాటు ఇంకొక 20 రికార్డ్స్ యాడ్ అయ్యింది కదా. సో టోటల్ 793 రికార్డ్స్. సో మనకి ఎన్ని వచ్చినాయి? 792, అంటే ఎక్స్క్లూడింగ్ కాలం. సో లేటెస్ట్ డేటా అనేది అప్డేట్ అయ్యిందా మనకంట? డేటా ఎస్ సార్, డేటా అనేది అప్డేట్ అయిందా? అప్డేట్ అయింది సార్. సో ఎట్లా అప్డేట్ అయింది చెప్పు? ఇక్కడ మనం రీఫ్రెష్ చేసినప్పుడు అప్డేట్ అయింది, అంతేనా? సో ఇది ఏంటంటే సింపుల్గా మన దగ్గర ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ఉన్న డేటాని మన మెమరీలోకి సేవ్ చేసుకున్నాం. టేబుల్ ఏ అంటే సోర్స్లో నుంచి, సోర్స్ ఎక్సెల్ ఫైల్లో నుంచి మనం పవర్ బిఐ మెమరీలోకి డేటాని తీసుకొచ్చాం. డేటాని తీసుకొచ్చిన తర్వాత సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ ఎక్సెల్ ఫైల్లోకి ఎప్పుడైతే న్యూ రికార్డ్స్ వచ్చినాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ టైంలో ఆ న్యూ రికార్డ్స్ని కూడా తీసుకురావాలి. సో 770 రికార్డ్స్తో పాటు 20 రికార్డ్స్ యాడ్ అయింది, టోటల్ 790 రికార్డ్స్. సో ఈరోజు మనం ఏం చేస్తాం, మళ్ళీ అప్పుడు ఆ లేటెస్ట్ డేటా కూడా రావడం కోసం హోమ్లోకి వెళ్ళి రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని మాన్యువల్ రిఫ్రెష్ అంటాం. ఈ రీఫ్రెష్ ఏం చేస్తుందంటే ఆ సోర్స్ ఫైల్ని హిట్ చేసి మొత్తం ఆ 790 రికార్డ్స్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తుంది. 770 రికార్డ్స్ ఏమో రీప్లేస్ అవుతాయి, 20 రికార్డ్స్ అనేది యాడ్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? ఫర్దర్ డిడ్ యూ గాట్ ఇట్? Yes, sir, got it. సో 770 రికార్డ్స్ అనేది రిప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో మీకు ఒక ఫోల్డర్ ఉంది, ఫోల్డర్లో ఒక ఫైల్ ఉంది. ఓకే, జస్ట్ అజ్యూమ్ దట్ ఫినాన్షియల్ ఫైల్ ఉంది. సో నేనేం చేశానంటే వేరే దాని నుంచి ఓకే ఫినాన్షియల్ ఫైల్ ఉంది కదా, నేను ఇదే ఫైల్ని వేరే చోట వేరే ఫోల్డర్లో కాపీ చేస్తున్నాను. అక్కడ ఆల్రెడీ ఆ ఫైల్ ఉండేది. అప్పుడు మనం సేమ్ ఫైల్ని కాపీ చేసినప్పుడు మీకు ఏం ఆప్షన్ వస్తుంది? రిప్లేస్ చేయమంటారా లేకపోతే రీరైట్ చేయమంటారా అని వస్తుంది, అంతేనా? జస్ట్ ఎగ్జాంపుల్, నేను ఈ ఫైల్ని కాపీ చేసి ఫినాన్షియల్ శాంపుల్, ఇక్కడ ఆల్రెడీ ఫినాన్షియల్ శాంపుల్ ఉంది, నేను పేస్ట్ చేస్తుంటే నీకు ఏమైనా వస్తుంది? ఆల్రెడీ ఫైల్ ఉంది, దాన్ని రిప్లేస్ చేయమంటావు అని వస్తుంది, అంతేనా? సో ఇక్కడ కూడా అంతే. ఇంపోర్ట్ మోడ్లో ఏంటంటే ఎవ్రీ టైం ఆల్రెడీ మనం 770 రికార్డ్స్ని లోడ్ చేసేసుకున్నాం మన మెమరీలోకి, మళ్ళీ 20 రికార్డ్స్ యాడ్ అయింది. సో 790 రికార్డ్స్, మళ్ళీ 790 రికార్డ్స్ని తీసుకొచ్చి 770 రికార్డ్స్ని రిప్లేస్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఓన్లీ 20 రికార్డ్స్ని కాదు, ఆ 770 రికార్డ్స్తో పాటు ఆ 20 రికార్డ్స్ మొత్తం 790 రికార్డ్స్ని తీసుకొచ్చి మన పవర్ బిఐ మెమరీలో ఉన్న టేబుల్ని మొత్తాన్ని రిప్లేస్ చేస్తుంది అయితే. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇంపోర్ట్ మోడ్ కదా. అయితే ఈ ఇంపోర్ట్ మోడ్లో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి 1 GB కన్నా తక్కువ డేటా ఆర్ఎల్స్ 2 GB ఉన్నా పర్వాలేదు, డిపెండ్స్. లైసెన్స్ అని పవర్ బిఐ లైసెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో మీకు ఈజీ ఎగ్జాంపుల్ కింద ఏంటంటే మనకి డేటా తక్కువ ఉన్నప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది 1 GB అనుకోండి. మనం 1 GB కన్నా డేటా తక్కువ ఉన్నప్పుడు, అది రియల్ టైం డేటా కానన్నప్పుడు మనం ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ మోడ్లో ఏంటంటే ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. మన క్యాలిక్యులేషన్స్ కానీ మనం చేసే డేటా ఏంటి మన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. పెర్ఫార్మెన్స్ అనేది రిపోర్ట్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. అందుకని చెప్పి ఏంటంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, అది రియల్ టైం డేటా కానన్నప్పుడు మనం ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసుకుని డేటాను లోడ్ చేసుకుని రిపోర్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇది ఇంపోర్ట్ మోడ్ అంటే. నెక్స్ట్ డైరెక్ట్ క్వరీ అనేది ఏంటంటే ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, 1 day డిలే డేటాని డైలీ రిఫ్రెష్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకొక పాయింట్ మణికంఠ నువ్వు చెప్పాలి. ఓకే, ఈరోజు మండే కదా, జస్ట్ అజ్యూమ్ మనకి నిన్న డేటా ఉంది. ఓకేనా? మనకి నిన్న సేల్స్ అంతా 100 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఆ 100 రికార్డ్స్ని నిన్న ఓకే మనకి 100 రికార్డ్స్ వచ్చినాయి నిన్న డే మొత్తం. ఈరోజు మార్నింగ్ నువ్వేం చేసావంటే ఆ 100 రికార్డ్స్ని పవర్ బిఐలోకి లోడ్ చేసావు. అంటే ఫస్ట్ టైం లోడ్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ లోడ్, మొత్తం డేటాని కాపీ చేసావు, అయిపోయింది. మళ్ళీ ఈరోజు సేల్స్ అంతా నీకు రేపు మార్నింగ్ వస్తుంది. సో ఈరోజు ఒక 50 రికార్డ్స్ వచ్చినాయి నీకు ఈ డే మొత్తానికి. సో రేపు మార్నింగ్ నీకు ఆ 50 ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది నీ ఎక్సెల్ ఫైల్లో 100 రికార్డ్స్ ఉన్నాయి. నీకు 100 రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక 50 రికార్డ్స్ యాడ్ అయినాయి. టోటల్ కౌంట్ ఎంత అప్పుడు? 150 వచ్చినాయి కదా. సో రేపు మార్నింగ్ నువ్వు ఏం చేస్తావు అంటే రీఫ్రెష్ చేస్తావు. నువ్వు రీఫ్రెష్ చేసినప్పుడు నీ పవర్ బిఐలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ముందు 100 ఉన్నాయి.
100 ఉన్నాయి. సో నువ్వు రీఫ్రెష్ చేసినప్పుడు నీకు పవర్ బిఐలో ఎన్ని వస్తాయి? ఫస్ట్ 150 వస్తాయి సార్. 150 వస్తాయి కదా. సో 150 రికార్డ్స్ మొత్తం Yes. రీప్లేస్ చేస్తారు. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. సో ఈరోజు మండే. సో నెక్స్ట్ ట్యూస్డే. రేపేమో నీకు ఇంకొక 100 రికార్డ్స్ వచ్చినాయి రేపు డే అంతా కలిపి. ఓకేనా? సో రేపు Yes, ఎంటైర్ sir. డే నీకు 100 సేల్స్ అయినాయి. సో వెడ్నెస్డే నువ్వు ఈ మన దగ్గర సోర్స్ ఎన్ని ఫైల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 150 రికార్డ్స్ ఉన్నాయి. 150 150 రికార్డ్స్. రికార్డ్స్ రేపు వచ్చి 100 రికార్డ్స్ యాడ్ అయినాయి. సో 150 ప్లస్ Yes, sir. 100 ఎంత? 250. 250. సో వెడ్నెస్డే రోజుని నీ ఎక్సెల్ ఫైల్లోనేమో 250 రికార్డ్స్ ఉన్నాయి, నీ పవర్ బిఐలోనేమో 150 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో వెడ్నెస్డే మార్నింగ్ నువ్వు రిపోర్ట్ని రిఫ్రెష్ చేసినప్పుడు ఈ 250 రికార్డ్స్ అనేది పవర్ బిఐలోకి మూవ్ అవుతుందా? అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది కదా. రిఫ్రెష్ నీ పవర్ బిఐ మెమరీలో ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 250 వస్తాయి సార్ మొత్తం. 250 వస్తాయి. సో మీకు పాయింట్ అర్థమైందా? మీరు రిఫ్రెష్ Yes, sir. చేసుకున్నప్పుడు డేటా అనేది మీ డేటా పవర్ బిఐ మెమరీలోకి మూవ్ అవుతుంది, వస్తుంది. అప్డేట్ ఎస్ అవుతుంది. సార్. ఇది ఇంపోర్ట్ మోడ్ అండి. ఇంపోర్ట్ మోడ్ ఎప్పుడు Yes. యూజ్ చేస్తామంటే తక్కువ డేటా ఉన్నప్పుడు, రియల్ టైం డేటా కానన్నప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా? ఇంపోర్ట్ మోడ్ ఇంతే. ఎస్ సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ sir. ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ క్వరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ క్వరీ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్ క్వరీ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇంపోర్ట్ మోడ్ డిస్కస్ చేసాం, 1 డే డిలే డేట్ అని చెప్పి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ క్వరీ డిస్కస్ చేద్దాం. కమింగ్ టు డైరెక్ట్ క్వరీ, మనం బ్యాంకింగ్ సెక్టర్ ఉంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఏంటంటే నిన్న డిస్కస్ చేసినప్పుడు మనకి డిపాజిట్స్ జరుగుతాయి, అంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఒకళ్ళు డిపాజిట్ చేస్తారు, ఒకళ్ళు విత్డ్రా చేస్తారు, లేకపోతే ఒకళ్ళు న్యూ అప్లికేషన్ తీసుకుంటారు, అట్లా సో ఆన్. సో అట్లా డైలీ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ క్వరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ క్వరీ వర్క్స్ ఓన్లీ ఫర్ డేటాబేసెస్. ఓన్లీ డేటాబేసెస్కే డేటాబేస్, డేటా వేర్ హౌస్ వీటికి డైరెక్ట్ క్వరీ వర్కౌట్ అవుతుంది. ఎక్సెల్ ఫైల్స్కి డైరెక్ట్ క్వరీ వర్కౌట్ అవ్వదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ మోడ్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది, డైరెక్ట్ క్వరీ మాత్రం డేటాబేస్, డేటా వేర్ హౌసెస్కే వర్కౌట్ అవుతుంది, ఎక్సెల్ ఫైల్కి వర్కౌట్ అవ్వదు. ఓకే, ఐల్ మేక్ ఎ పాయింట్ హియర్. సో ఇక్కడ మీరు పాయింట్ చూడండి, డైరెక్ట్ క్వరీ వర్క్స్ ఓన్లీ ఫర్ డేటాబేస్. ఓకే, డేటాబేసెస్, డేటా వేర్ హౌసెస్. ఓకే ఫైన్. సో ఫస్ట్ నౌ యూ హ్యావ్ టు ఆన్సర్. మనకి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, సో మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా ఇప్పుడు ఓకే మనకి బ్యాంకింగ్ డేటా ఉంది. బ్యాంకింగ్ డేటా అనేది మనం పవర్ బిఐ కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. ఓకే, మనం బ్యాంకింగ్ డేటా ఉంది, బ్యాంకింగ్ డేటాని ఇంపోర్ట్ మోడ్ ద్వారా పవర్ బిఐకి కనెక్ట్ చేసాం. ఓకే, నిన్న 100 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈరోజు మార్నింగ్ నువ్వు ఏం చేసావు అంటే ఆ 100 రికార్డ్స్ని పవర్ బిఐలోకి ఇంపోర్ట్ మోడ్లోకి మూవ్ చేసావు. ఓకే, సో ఈ మార్నింగ్ ఏంటంటే లైక్ 9 to 10:30 ఇంకొక 20 రికార్డ్స్ యాడ్ అయింది. సో బిజినెస్ ఏమంటున్నాడంటే నాకు ఆ 20 రికార్డ్స్ ఎప్పుడైతే అంటే 1 by 1 రికార్డ్ యాడ్ అయింది, ఈవెన్ 1 రికార్డ్ మనకి ఈరోజు మార్నింగ్ 9 o'clock 1 రికార్డ్, న్యూ రికార్డ్ అనేది డేటాబేస్లోకి ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిన వెంటనే వాడు ఏమంటున్నాడంటే అది ఇన్సర్ట్ అయిన రికార్డ్ యాజ్ ఇట్ ఈస్ నీకు పవర్ బిఐలోకి రావాలంటున్నాడు. సో నువ్వేమో ఇంపోర్ట్ మోడ్ యూస్ చేసి డేటాని లోడ్ చేసావు, అంటే నీ దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి. 100 రికార్డ్స్ని నువ్వు పవర్ బిఐలోకి లోడ్ చేసావు. ఇప్పుడు నీకు ఒక న్యూ రికార్డ్ వచ్చింది ఈరోజు మార్నింగ్ 9 o'clockకి. వాడేమంటాడంటే అది కూడా వెంటనే లోడ్ అవ్వాలంటాడు. సో ఇంపోర్ట్ మోడ్ యూస్ చేసి మనం ఆ రికార్డ్ని రిఫ్రెష్ లేకుండా ఇంపోర్ట్ మోడ్లో ఈ 101 రికార్డ్ని పవర్ బిఐ మెమరీలోకి మూవ్ చేయొచ్చా? ఫర్జన్ ఆర్ యు దేర్? Yes, sir. Import చేయకుండా it's not possible, I think so. సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే మనం ఇంపోర్ట్ చేసి 100 రికార్డ్స్ని మనం మూవ్ చేసాం. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, డేటాబేస్లో ఉన్న 100 రికార్డ్స్ని పవర్ బిఐ మెమరీలోకి మూవ్ చేసాం. ఈరోజు మార్నింగ్ అనేది ఒక రికార్డ్ వచ్చింది. ఒక రికార్డ్ వచ్చినప్పుడు ఆ న్యూ రికార్డ్ని మనం వాడు ఏమంటాడంటే నాకు యాజిటీస్ వచ్చేయాలి అంటాడు. సో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ చేస్తాను. ఓకే, రీఫ్రెష్ చేసినప్పుడు ఒక న్యూ రికార్డ్ వచ్చింది. ఆ న్యూ రికార్డ్ రీఫ్రెష్ చేసినప్పుడు ఆ 101 రికార్డ్ పవర్ బిఐ మెమరీలోకి వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది. Yes, sir. వస్తుంది. రిఫ్రెష్ చేసినప్పుడు వస్తుంది కదా. ఓకే ఓకే. Yes, సో sir. వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే మార్నింగ్ 10 రికార్డ్స్ వచ్చినాయి, నువ్వు రిఫ్రెష్ చేసావు, ఆ 110 రికార్డ్స్ పవర్ బిఐ మెమరీలోకి వచ్చింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 20 రికార్డ్స్ వచ్చినాయి, 130 రికార్డ్స్, మళ్ళీ నువ్వు రిఫ్రెష్ చేసావు, మళ్ళీ వచ్చింది. సో దీనికి నువ్వేం చేస్తావు, నువ్వు రీఫ్రెష్ చేస్తావు. అట్లా అండి ఎవ్రీ టైమ్ యూఆర్ డూయింగ్ ద రీఫ్రెష్.
సో వాడేమంటాడంటే నాకు ఇట్లా రీఫ్రెషెస్ వద్దు, అది ఎప్పుడు డేటా వచ్చినా, అది మిడ్ నైట్ వచ్చినా కూడా ఆ రికార్డ్ అనేది నాకు ఏంటి రిపోర్ట్లో ఉండాలి. సో ఎనీ టైం సో వితౌట్ రీఫ్రెష్. వాడు ఏమంటాడంటే ఓకే రీఫ్రెష్ అనేది మీ ఇష్టం, బట్ నేనేమంటాను వాడు ఏమంటాడంటే ఒక రికార్డ్ డేటాబేస్లో ఇన్సర్ట్ అవ్వగానే యాజ్ ఇట్ ఈస్ అదే రికార్డ్ పవర్ బిలోకి రావాలి. ఇది కాన్సెప్ట్. ఇంపోర్ట్ మోడ్ ద్వారా దీన్ని అచీవ్ చేయొచ్చా? చేయలేము. ఇంపోర్ట్ మోడ్ అంటే కంపల్సరీ మనం రీఫ్రెష్ చేయాలి, అంతేనా? సో దీనికోసం ఏంటంటే సార్ ఆ, సార్ ఇంపోర్ట్ మోడ్ లో 1 day డిలే అవుతుంది అన్నారు కదా సార్. అవును 1 day డిలే అవుతుంది, అదే చెప్తున్నా నీకు. ఇప్పుడు మనకి అశ్రిత, ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్ డేటా ఉంది, ఓకేనా? సూపర్ మార్కెట్ డేటా 1 day డిలే డేట్ అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ డేటా ఏంటంటే నిన్నటి డేటా అంతా వచ్చింది. నిన్నటి డేటా అంతా ఈరోజు మనం ఏం చేస్తాం, మార్నింగ్ లోడ్ చేస్తాం, అంతేనా? సో అది రియల్ టైం డేటానా? రియల్ టైం డేటా అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన రికార్డ్ని ఇప్పుడే చూపించాలి రిపోర్ట్లో, దాన్ని రియల్ టైం డేటా అంటారు, ఓకేనా? రియల్ టైం అంటే ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇప్పుడు 10 రికార్డ్స్ మనం రిఫ్రెష్ చేస్తే వెంటనే లోడ్ అవుతాయి అంటున్నారు కదా సార్, అంటే డిలే అవసరం లేదంటారా సార్? డిలే అవసరం లేదంటారా అంటే లేదు, నేను చెప్తా చూడు, నీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడు. ఇప్పుడు సూపర్ మార్కెట్ డేట్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ సేల్స్ ఉన్నది, అవునా? జస్ట్ అజ్యూమ్ నిన్నంతా సేల్స్ అయింది, ఆ సేల్స్ని ఈరోజు మార్నింగ్ నువ్వు లోడ్ చేసావు. సో నీకు సేల్స్ అనేది ఇప్పుడు నీకు సేల్స్ అనేది అవర్లీ చూసుకుంటావా, డే అంతా అయిపోయి చూసుకుంటావా? అంటే ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాస్ డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా? పాయింట్ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాస్, ఒక్కో డేటాకి ఒక ప్రయారిటీ ఉంటుందన్నమాట, ఓకే? ఇప్పుడు నీకు సేల్ ఉంది, ఇప్పుడు నీకు ఒక బిజినెస్ రన్ చేస్తావు, నువ్వే ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తావు, ఓకే? నువ్వు ఎవ్రీ అవర్ నువ్వు వెళ్ళి చెక్ చేసుకుంటావా నీకు సేల్ ఎంత అయింది, సేల్స్ ఎంత వస్తుంది అనేసి? చెక్ చేసుకోక ఏం చేస్తావు, డే అయితే ఎండ్ ఆఫ్ ది డే చూస్తావు, లేకపోతే ఎండ్ ఆఫ్ ది వీక్ చూస్తావు, లేకపోతే ఎండ్ ఆఫ్ ది మంత్ చూస్తావు, అంతేనా? సో నీకు సో అప్పుడు మనం ఏం చేస్తాము, నీకు మార్నింగ్ టు ఈవినింగ్ అయిన సేల్స్ని ఏంటి నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ అనేది మనం టాలీ చేస్తాం, అంతేనా? ఓకే సార్. సో పవర్ బిఐలో ఏం చేస్తాం అంటే నిన్నటి వచ్చిన డేటా మొత్తాన్ని ఈరోజు మార్నింగ్ ఏం చేస్తాం అంటే లోడ్ చేస్తాం. సో అది 1 day డిలే డేటాయే కదా, మనం నిన్నటి డేటా ఈరోజు లోడ్ చేస్తాం. సో ఇప్పుడు నువ్వు చెప్పు, సూపర్ మార్కెట్ డేటా అనేది రియల్ టైం డేటానా లేకపోతే 1 day డిలే డేటానా? 1 day డిలే డేటా. సో దాన్ని మనం ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు మనకి సేల్స్ అవుతున్నాయి, ఇప్పుడు అది నీకు ఎప్పుడు అంటే ఒక పర్సన్ వచ్చి పర్చేస్ చేయగానే వెంటనే ఆ రికార్డ్ నీకు కావాలా, నువ్వు వెంటనే ఆ డీటెయిల్స్ చూడాలా? అవసరం లేదు కదా. సో ఈ కైండ్ ఆఫ్ డేటాకి మనం ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు మనకి డైరెక్ట్ క్వరీ అనేది ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది, ఓకే? మనం డిఫరెంట్ డేటాని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం బ్యాంక్ సెక్టర్ తీసుకో, బ్యాంక్ సెక్టర్లో ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? రియల్ టైం అనేది డిఫరెంట్ డేటా ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ సెక్టర్ తీసుకో, బ్యాంక్ సెక్టర్లో ఏంటి నీకు విత్డ్రా ఏంటి డిఫరెంట్ కస్టమర్స్ వెళ్తారు, ఒకరు మనీ విత్డ్రా చేస్తారు, ఒకరు మనీ డిపాజిట్ చేస్తారు, ఒకరు న్యూ అప్లికేషన్ తీసుకుంటారు, ఒకరు లోన్ అప్లై చేస్తారు, ఇలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి, అవునా? సో ఇదేంటంటే బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నాడంటే ఒక రీజన్ హెడ్ లేకపోతే ఒక సిటీ హెడ్ వాడేంటంటే ఈ డేటాని ఎప్పటికప్పుడు టాలీ చేసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి వాడేం చేస్తున్నాడంటే ఎవ్రీ 1 hour చెక్ చేసుకుంటాడు, అంటే ఎంతమంది వచ్చారు ఏంటి. జస్ట్ ఐఎమ్ గివెన్ ఎగ్జాంపుల్, ఇది రియల్ టైం కాదు, ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో వాడికి టార్గెట్ ఉంది, సో వాడేం చేస్తున్నాడంటే ఎవ్రీ 1 hour చెక్ చేసుకుంటాడు, ఎంత డేటా ఉంది ఏంటి, ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎంతమంది లోన్ తీసుకుంటున్నారు, ఇలా టాలీ చేసుకుంటున్నారు, ఓకే? సో ఇప్పుడు ఏంటంటే నీకు మార్నింగ్ ఒక 10 రికార్డ్స్ వచ్చినాయి, ఎవ్రీ 1 hourకి ఒక 10 రికార్డ్స్ యాడ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ డేటా అనేది డేటాబేస్లోకి వస్తుందో ఆ డేటా ఇమీడియట్గా నీకు పవర్ బిఐలోకి రావాలి, ఓకే? ఈ పాయింట్ నీకు అర్థమైందా? ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నీకు డేటాబేస్లో సేవ్ అవుతుంది, ఆ డేటాబేస్ నుంచి నీకు పవర్ బిఐలోకి రావాలి. సో నీకు పవర్ బిఐలోకి రావాలంటే ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసినప్పుడు నువ్వు రిఫ్రెష్ చేయాలి, అంతేనా? ఎవ్రీ 1 hour నువ్వు రిఫ్రెష్ చేయాలి. సో ఇక్కడ మనకి లైసెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఒక రిపోర్ట్ని మనం పవర్ బిఐ ఇక్కడ మనం మాన్యువల్ రిఫ్రెష్ ఎన్ని టైమ్స్ అనేది చేయొచ్చు, కానీ నీకు ఎప్పుడు రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవుతుందో నీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు 10:47 అయింది, 10:50కి ఒక రికార్డ్ యాడ్ అవుతుంది, సో నీకు 10:50కి రికార్డ్ యాడ్ అయింది నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో నువ్వు మాన్యువల్ రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటావా చెప్పు,
ఎవ్రీ 1 మినిట్కి మనం మాన్యువల్ రిఫ్రెష్ చేయాలి. ఇది రిఫ్రెష్ చేసామనుకో ఇక్కడ నుంచి మన రిపోర్ట్ని ఎండ్ యూజర్ షేర్ చేయం. పవర్ బీఐ సర్వీస్ నుంచి చేస్తాం. పవర్ బీఐ సర్వీస్లో దీన్ని ఈ రిఫ్రెష్ మనం స్కెడ్యూల్ చేయొచ్చు. బట్ అదైనా కూడా పెర్ డే ఒక రిపోర్ట్ని పవర్ బీఐ సర్వీస్లో 8 టైమ్స్ రిఫ్రెష్ చేస్తాం. ఓకేనా? అంటే లైసెన్స్ ఉండదు. ప్రో లైసెన్స్, ప్రీమియం లైసెన్స్ అని లైసెన్స్ ఉంటుంది, మీకు తర్వాత చెప్తాను. సో ఇన్ సింపుల్ వర్డ్స్, ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేసి రియల్ టైం డేటాని వర్కౌట్ చేయలేము. అది బాగా గుర్తుపెట్టుకో. రియల్ టైం డేటాకి ఇంపోర్ట్ మోడ్ వర్కౌట్ అవ్వదు. రియల్ టైం డేటా ఏంటంటే మీకు ఎవ్రీ 1 మినిట్ కానీ ఒక 30 మినిట్స్ కానీ న్యూ రికార్డ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీ డేటాబేస్లో రికార్డ్స్ వస్తున్నాయో ఇమీడియట్గా పవర్ బీఐలో రావాలి. దానికోసం మనం యూజ్ చేసే మోడ్ ఏంటంటే డైరెక్ట్ క్వరీ. ఓకే, చూపిస్తా చూడండి డైరెక్ట్ క్వరీ ఎట్లా కనెక్ట్ అయ్యేది. సో ఇప్పుడు డైరెక్ట్ క్వరీ అనేది అశ్రిత ఓన్లీ డేటాబేస్కే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సెల్ కనెక్ట్ చేస్తాం కదా, ఎక్సెల్కి డైరెక్ట్ క్వరీ వర్కౌట్ అవుతుంది. సో డేటాబేస్ సెలెక్ట్ చేస్తాం. సీక్వెల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్. ఇక్కడ సర్వర్ నేమ్ అడుగుతుంది, డేటాబేస్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ కనెక్టివిటీ మోడ్ చూస్తావా, ఇంపోర్ట్ మోడ్, డైరెక్ట్ క్వరీ రెండు ఇచ్చిందా. నీకు రియల్ టైం డేటా కాదనుకున్నప్పుడు ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేయండి, అది రియల్ టైం డేటా అనుకున్నప్పుడు డైరెక్ట్ క్వరీ యూజ్ చేయండి. డైరెక్ట్ క్వరీ ఏం చేస్తుందంటే అశ్రిత, ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను నీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తే నువ్వు అది డౌన్లోడ్ చేసుకుంటున్నావు, అవునా? సో ఈ డైరెక్ట్ క్వరీ ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ ఉంది, నేను నీకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చా, డాక్యుమెంట్స్ నీకు పెన్ డ్రైవ్లో సేవ్ చేసి నీకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చా. నువ్వు పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసావు. ఇన్సర్ట్ చేసి నువ్వేం చేసావు అంటే ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూసావు, కానీ నువ్వు వాటిని నీ ల్యాప్టాప్లో కాపీ చేసుకోలేదు. అర్థమైందా? నీకు ఒక పెన్ డ్రైవ్ ఉంది, దాంట్లో డేటా ఉంది. సో నువ్వు నీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆ డేటాని నువ్వు పెన్ డ్రైవ్లోనే ఓపెన్ చేసి చూసావు, నీ ల్యాప్టాప్లో కాపీ చేసుకోలేదు. సో ఇప్పుడు ఆ డేటా అనేది నీ ల్యాప్టాప్లో ఉన్నదా లేదా, ఐ మీన్ నీ ల్యాప్టాప్ మెమరీలోకి సేవ్ అయిందా లేదా? లేదు కదా. సో ఓన్లీ పెన్ డ్రైవ్లో ఉంది, నువ్వు పెన్ డ్రైవ్ని యాక్సెస్ చేస్తున్నావు నీ ల్యాప్టాప్ నుంచి, అంతేనా? సో ఇది కూడా అంతే, డేటాబేస్లో డేటా ఉంటుంది. ఈ పవర్ బీఐ ఏం చేస్తుందంటే డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది, కానీ డేటా అంతా కూడా డేటాబేస్లోనే ఉంటుంది. ఆ డేటాని ఎక్కడ కూడా మనం పవర్ బీఐలోకి తీసుకురాం. ఓకే, డైరెక్ట్ క్వరీ మీన్స్ ఇట్ విల్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ టు ద డేటాబేస్, ఇట్ వోంట్ బ్రింగ్ ఎనీ డేటా ఇన్ టు ద పవర్ బీఐ మెమరీ. ఈ డైరెక్ట్ క్వరీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా డేటాబేస్ని హిట్ చేసుకుంటుంది. ఓకే, డైరెక్ట్గా దాన్ని హిట్ చేసుకుని, ఓకే ఇది డేటాబేస్ అనుకో, ఇది పవర్ బీఐ అనుకో. పవర్ బీఐ ఏం చేస్తుందంటే డైరెక్ట్ క్వరీ తోటి డైరెక్ట్ క్వరీ తోటి ఏం చేస్తుందంటే డైరెక్ట్గా డేటాబేస్ని హిట్ చేస్తుంది. ఇక్కడ మెమరీ తీసుకురావట్లేదు. నీకు ఇంపోర్ట్ మోడ్ ఏం చేస్తుంది, పవర్ బిఐ మెమరీలో సేవ్ చేస్తాం. సో ఇంపోర్ట్ మోడ్ ఏం చేస్తుంది, పవర్ బిఐ మెమరీలో సేవ్ చేస్తుంది, అంతేనా? కానీ ఇదేం చేస్తుందంటే మెమరీ అనేది ఉండదు, డైరెక్ట్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. జస్ట్ ఏ కనెక్షన్, ఓకేనా? ఇది ఒక కనెక్షన్ తీసుకుంటుంది, ఇది జస్ట్ డేటాని సేవ్ చేసుకుంటుంది. సోర్స్లో నుంచి డేటాని సేవ్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకుంటుంది, ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. డేటా అంతా కూడా డేటాబేస్లోనే ఉంటుంది, జస్ట్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో ఇది మనకి క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం పవర్ బిఐలోనే రాస్తాం. అదేం చేస్తుందంటే క్యాలిక్యులేషన్ వర్క్ అయినప్పుడల్లా కూడా ఈ డైరెక్ట్ క్వరీ ఏం చేస్తుందంటే పవర్ బిఐ నుంచి దీన్ని హిట్ చేసుకుని ఈ డేటా మీద క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసి అవుట్పుట్ని మాత్రమే రిపోర్ట్లోకి తీసుకొస్తుంది. అర్థమైందా? డైరెక్ట్ క్వరీ ఏం చేస్తుంది, నువ్వు మనం పెర్ఫామ్ చేసే ప్రతి క్యాలిక్యులేషన్ని రిపోర్ట్లో చూపిస్తుంది. డేటాబేస్ని హిట్ చేసుకుని దాని మీద పెర్ఫామ్ చేసి అవుట్పుట్ని తీసుకొచ్చి రిపోర్ట్లో చూపిస్తుంది. అదే నీకు ఇంపోర్ట్ మోడ్ ఏం చేస్తుంది, పవర్ బిఐ మెమరీ, నీకు ఆల్రెడీ డేటా అంతా నీ పవర్ బిఐ మెమరీలోనే ఉంది. సో ఎప్పుడు నువ్వు ఏ క్యాలిక్యులేషన్ రన్ చేసినా ఈ పవర్ బిఐ మెమరీలో ఉన్న ఫైల్ని మీద వర్కౌట్ అయ్యి నీకు అవుట్పుట్ ఇస్తుంది. అర్థమైందా? అయితే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఇంపోర్ట్ మోడ్ కదా, ఇంపోర్ట్ మోడ్ నువ్వు చేసుకుంటే ఇది పవర్ బిఐ మెమరీ, అందుకని చెప్పి నువ్వు టేబుల్ వ్యూలోకి వెళ్ళినప్పుడు డేటా చూస్తున్నావు. ఎందుకు డేటా చూస్తున్నావు అంటే పవర్ బిఐ మెమరీలో ఉంది కాబట్టి. అదే డైరెక్ట్ క్వరీ అయితే ఏమవుతుందంటే ఇది డేటాబేస్. ఓకే, డేటాబేస్ నుంచి డీటెయిల్స్ వస్తాయి. మనకంటే నీకు అర్థమైందా? ఐ మీన్
డైరెక్ట్ క్వరీ అంటే ఇన్ డీటెయిల్గా ఎస్ సార్. ఫుల్. సో ఇది మన డేటాబేస్. నేనేం చేస్తానంటే డేటాబేస్ డీటెయిల్స్ తీసుకుని సర్వర్ నేమ్ ఇది ఇక్కడ అసైన్ చేస్తాను. ఓకే, అసైన్ చేసిన తర్వాత డైరెక్ట్ క్వరీ తీసుకుంటాం. డైరెక్ట్ క్వరీ తీసుకుని ఓకే చేస్తాం. ఓకే చేసినప్పుడు ఇది డేటాబేస్కి కనెక్ట్ అయ్యి మన సర్వర్లో ఉన్న డేటాబేసెస్ని చూపిస్తుంది. నేను సీక్వెల్ కోసం డిస్కస్ చేసినప్పుడు వాట్ ఈస్ డేటాబేస్, దాని కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను. ఇవి నా సర్వర్లో ఉన్న డేటాబేసెస్. నేను అనలిటిక్స్ అనే డేటాబేస్ ఓపెన్ చేశాను. దీంట్లో ఇవన్నీ నా టేబుల్స్. ఓకే, నేను ఇవే చేశాను కదా పవర్ బిఐ. ఇది పవర్ బిఐ అనేది నా డేటాబేస్. దీంట్లో నేను ఏం చేసింది ఒక 2-3 టేబుల్స్ సెలెక్ట్ చేశాను. ఓకే, మీరు సెలెక్ట్ చేసిన ప్రతి టేబుల్ ఇక్కడ జస్ట్ ఇవాల్యుయేషన్కి వస్తుంది. ఓకే, లోడ్ చేయండి. లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ఏంటో లోడ్ చేసాం. లోడ్ చేసినప్పుడు అశ్రిత నువ్వు చూడు, మనం డేటాని లోడ్ చేసాం కదా. ఓకే ఫైన్. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకున్నాం, ఇప్పుడు డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకున్నాం. 2 డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా తెచ్చుకున్నప్పుడు ఎర్రర్ వస్తుంది, సెక్యూరిటీ రిస్క్ అని. ఓకే, దట్స్ ఫైన్. ట్రస్టెడ్ డేటా అయితే మనం లోడ్ చేయొచ్చు. సో అశ్రిత నువ్వు చూడు, ఇప్పుడు మనం 3 టేబుల్స్ని లోడ్ చేసామా. టేబుల్ నేమ్స్ ఏంటి చెప్పు. ఇక్కడ నీకు కస్టమర్ ఇక్కడ నువ్వు ఏ టేబుల్ లోడ్ చేసినా ఈ డేటా పేన్లో నీకు కనిపిస్తుంది. కస్టమర్ టెస్ట్ లోడ్ చేసాం, డిపార్ట్మెంట్ లోడ్ చేసాం, ప్రొడక్ట్ సేల్స్ లోడ్ చేసాం. సో ఇక్కడ షీట్ 1 మీద హోవర్ చేస్తే నీకు పాపప్ మీద ఏమొస్తుంది, స్టోరేజ్ మోడ్. ఇంపోర్ట్ చేసిన ఇప్పుడు నువ్వు కస్టమర్ టెస్ట్ మీద హోవర్ ఏమొచ్చింది, డైరెక్ట్ క్వెరీ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్ మీద హోవర్ డైరెక్ట్ క్వెరీ వచ్చింది. ప్రొడక్ట్ సేల్స్ మీద హోవర్ డైరెక్ట్ క్వెరీ వచ్చిందా. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ 3 టేబుల్స్కి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం, అంతేనా. ఎస్ సార్. డేటా అనేది లోడ్ అవుతుందా. అవుతుంది సార్. అంటే డైరెక్ట్ దీంట్లో సేవ్ అవ్వదు కానీ మనకి చూడడానికి డేటా లోడ్ అవ్వదు. ఓకేనా, నువ్వు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసావు అంతే. ఇవన్నీ టేబుల్ స్ట్రక్చర్స్. నువ్వు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టేబుల్ స్ట్రక్చర్ చూస్తావు, టేబుల్ నేమ్, టేబుల్ కాలమ్ నేమ్స్ చూస్తావు అంతే. ఓకే, టేబుల్ లోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు షీట్ 1 ఉందా, షీట్ 1ని సెలెక్ట్ చేసుకుని ఇక టేబుల్ వ్యూకి వెళ్ళి నీకు డేటా వచ్చింది. నీకు ఇలా ఒక టేబుల్ని సెలెక్ట్ చేసుకుని టేబుల్ వ్యూలో డేటా కనిపిస్తే దాన్ని డేటా లోడింగ్ అంటారు. ఓకేనా. ఓకే సార్. ఇప్పుడు మనం ఈ 3 టేబుల్స్ని లోడ్ చేసాం, దాని డేటా ఇక్కడ నీకు కనిపిస్తుంది లేదో చూడు. కస్టమర్ టెస్ట్ సెలెక్ట్ చేయి, డేటా కనిపించింది, కనిపించిందా. కనిపించలేదు సార్. ఇక్కడ ఏమొచ్చింది నీకు, దిస్ టేబుల్ కెనాట్ బి షోన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంపోర్ట్ మోడ్. అంటే ఇంపోర్ట్ మోడ్ ద్వారా చేస్తేనే పవర్ బిఐ మెమరీలో సేవ్ అవుతుంది. ఈ డైరెక్ట్ క్వెరీ ద్వారా చేస్తే నీకు ఈ 3 టేబుల్స్ చూడు, 3 టేబుల్స్ సెలెక్ట్ చేశారు. 3 టేబుల్స్కి వచ్చిందా నీకు ఏమైనా డేటా కనిపించిందా, రాదు. ఎందుకు, మనం డైరెక్ట్ క్వెరీలో డేటా అనేది పవర్ బిఐ మెమరీలో సేవ్ అవ్వదు. జస్ట్ యూఆర్ క్రియేటింగ్ ఏ కనెక్షన్ బిట్వీన్ పవర్ బిఐ అండ్ డేటాబేస్. డిఫరెన్స్ అర్థమైందా మీకు. డేటాబేస్ డైరెక్ట్ ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం ఈ 3 టేబుల్స్కి. ఓకేనా. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటంటే జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఈ టేబుల్లో మనకి ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, మీకు రియల్ టైం కూడా చూపిస్తాను. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ఇంపోర్ట్ మోడ్లో అయితే నేను 100 రికార్డ్స్ ఉన్నాయి, ఈరోజు ఒక 50 రికార్డ్స్ యాడ్ అయినాయి. ఆ 50 రికార్డ్స్ పవర్ బిఐలోకి రావాలంటే మనం ఏం చేస్తాం, రీఫ్రెష్ చేస్తాం కదా. కానీ డైరెక్ట్ క్వెరీకి రీఫ్రెష్ అవసరం, ఎందుకంటే డేటా అంతా డేటాబేస్లో ఉంటుంది, డైరెక్ట్ కనెక్షన్ కదా. మీరు ఏదైనా డేటా అనేది ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా డేటా ఈ టేబుల్లోకి వచ్చేస్తుంది, సారీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. టెస్ట్ కస్టమర్ ఐడి, వ్యాలిడ్ డేటా లేదు, కస్టమర్ ఐడి. ఓకే, దీంట్లో ప్రాపర్ డేటా లేదు. ఓకే, ఓకే ఫైన్.
మనకి ప్రొడక్ట్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్ సేల్స్లో ఒక డేటా ఉంది కదా. పవర్ బిఐ ఓకే, ఇక్కడ ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, ఈ టోటల్ సేల్స్ ఎంత చూద్దాం. సెలెక్ట్ సమ్మన్. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. శాంసంగ్ అనే మొబైల్, శాంసంగ్ అనేది డిఫరెంట్ పర్చేజెస్ చేశాడు. ఓకే, శాంసంగ్ అనేది సో శాంసంగ్ అనేది ఒక డిఫరెంట్ సేల్స్ అయింది. సేల్స్ అంతే అయితే ఓకే, ఒక శాంసంగ్ ప్రోడక్ట్ అనేది అరౌండ్ ఒక ఎన్ని సేల్స్ అయింది, ఓకే 37 సేల్స్ అయింది. ఒక ప్రోడక్ట్ 37 టైమ్స్ సేల్ అయింది, డిఫరెంట్ మోడల్స్. సో దీనికి ఓవరాల్ కాస్ట్ ఎంత అవుతుంది చూడండి. ఓకే, టోటల్ సేల్స్ అనేది అశ్రిత ఎంత ఉంది, 22,74,000 ఉంది. ఓకేనా. సో జస్ట్ ఎగ్జాంపుల్, లాస్ట్ మే మంత్లో శాంసంగ్ సేల్స్ అనేది 22,74,000 వచ్చింది. సో నీకు ఇక్కడ పవర్ బిఐలో కూడా సేమ్ వచ్చిందా, 22,74,000 వచ్చిందా? ఎస్ సార్. నువ్వేనా డేటాని లోడ్ చేసావా? లోడ్ ఏం చేయలేదు, జస్ట్ ఆ టేబుల్ స్ట్రక్చర్లో నుంచి కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోగానే ఇదేం చేస్తుందంటే ఈ పవర్ బిఐ డైరెక్ట్ డేటాబేస్ని హిట్ చేసి దాని మీద క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసి నీకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేద్దాం. ప్రోడక్ట్ నీ టోటల్ సేల్స్ అనేది మారింది కదా, ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి ఓకే ఫైన్. రిఫ్రెష్ అయితే పని లేదు. సో ఇక్కడ ఒక్క నిమిషం నేను చెప్తాను. ఫైన్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక కరెక్షన్, మనం ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో అనేది మాన్యువల్ రిఫ్రెష్ చేయాలి. ఓకే, డైరెక్ట్ క్వరీకి, కానీ పవర్ బిఐ సర్వీస్ ఉంటుంది. ఓకే ఫైన్, ఇది పవర్ బిఐ సర్వీస్ అనమాట. ఇక్కడ మనం రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే డేటాని ఇక్కడ జస్ట్ ట్యాప్ రిఫ్రెష్ చేస్తే చాలు, దీన్ని మనం ఏం చేయవసరం లేదు, దీన్ని యాస్టేజ్ ఉంచేస్తాం. ఓకే, ఈ రిపోర్ట్లో చూపిస్తాం చూడండి. ఓకే, సో ఇది మన ఫైనల్ రిపోర్ట్. మనం ఏదైతే రిపోర్ట్ ఇక్కడ తయారు చేస్తామో ఈ రిపోర్ట్ని మనం పవర్ బిఐ సర్వీస్లోకి
పబ్లిష్ అనే ఆప్షన్ ద్వారా పవర్ బై సర్వీస్లోకి మూవ్ చేస్తాం. ఇది రియల్ టైం డేటా. సో ఇక్కడ డేటా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ రిఫ్రెష్ చేయం. ఇది మాన్యువల్ ఫైల్. ఇది మాన్యువల్ ఫైల్లో రిఫ్రెష్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా చేసుకుంటాం. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ కావాలి. కానీ పవర్ బిఐ సర్వీస్లో వెళ్ళేసరికి రిఫ్రెష్ అవసరం లేదు. ఎందుకంటే అది జస్ట్ సెకండ్, ఈ రిపోర్ట్ అనేది స్టేక్ హోల్డర్కి ఉంటుంది. ఈ పవర్ బిఐ సర్వీస్లో కనెక్షన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ క్వరీకి మనం రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఈ రిపోర్ట్ మనం ఎండ్ యూజర్కి షేర్ చేస్తాం. వాడు ఎప్పుడు రిపోర్ట్ ఓపెన్ చేసుకున్నా కూడా ఇక్కడ లేటెస్ట్ డేటా అనేది వస్తుంది. జస్ట్ ట్యాబ్ రిఫ్రెష్ చేసుకుంటే చాలు. ఈ పేజ్ రిఫ్రెష్ అవసరం లేదు. ఈ పేజ్ రిఫ్రెష్ ఎక్కడ ఉందంటారా? ఓకే ఓకే, ఇది మన డేటా సెట్. ఇక్కడ ఇది ఈ ఐకాన్ ఉంది చూసారా, ఇది రిఫ్రెష్ నౌ. ఇది మాన్యువల్ రిఫ్రెష్, ఇది స్కెడ్యూల్ రిఫ్రెష్. స్కెడ్యూల్ రిఫ్రెష్ అనేది ఏంటంటే ఎవ్రీడే ఒక పర్టికులర్ టైంలో రిపోర్ట్ అది రిఫ్రెష్ చేయాలని ఒక జాబ్ షెడ్యూల్ చేస్తాం. ఓకేనా? స్కెడ్యూల్ రిఫ్రెష్, మాన్యువల్ రిఫ్రెష్ మనం దీని మీద వర్కౌట్ చేస్తామని చెప్తాను. సో ఇన్ సింపుల్ వర్డ్స్, పవర్ బిఐ డైరెక్ట్ క్వరీ వచ్చేసరికి ఈ డెస్క్టాప్లో మనం మాన్యువల్గా రిఫ్రెష్ చేయాలి. పవర్ బిఐ సర్వీస్లోకి మూవ్ అయిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? అర్థమైందా మణికంఠ, ఫర్జానా అండ్ అశ్రిత? ఎస్ సార్. Yes, sir. స్మాల్ కరెక్షన్ ఏంటంటే పవర్ బిఐ డెస్క్టాప్లో మనం మాన్యువల్ రిఫ్రెష్ చేయాల్సిందే. ఓకే, దీనికి దీనికి స్ట్రైట్ అవే కనెక్షన్ లేదు కాబట్టి, కానీ దీనికి అవసరం లేదు, పవర్ బిఐ సర్వీస్కి అవసరం లేదు. ఓకేనా? ఫర్జానా మీకు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, స్మాల్ కరెక్షన్ అర్థమైంది కదా మీకు? మనం పవర్ బిఐ సర్వీస్ చేస్తున్నాం. పవర్ బిఐ సర్వీస్ నుంచి డైరెక్ట్ క్వరీకి మనం రిఫ్రెష్ అనేది చెయ్యము. ఓన్లీ ఇంపోర్ట్ మోడ్కే రిఫ్రెష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. అశ్రిత నీకు అర్థమైందా? Yes, sir. ఫైన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, డైరెక్ట్ క్వరీ అనేది అన్ని డేటాకి సూటబుల్ కాదు. సో డైరెక్ట్ క్వరీ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓన్లీ రియల్ టైం డేటా కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉండి రియల్ టైం డేటా లేనప్పుడు మనం ఇంపోర్ట్ మోడ్ని యూజ్ చేసుకుంటాం. అలానే మనకి సేమ్ డైరెక్ట్ క్వరీలో కూడా రియల్ టైం డేటా ఉన్నప్పుడు అది కూడా ఒక స్మాల్ అమౌంట్లో ఉంటే బాగానే వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే డేటా ఇంక్రీజ్ అవుతూ 1 GB 2 GB 3 GB అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందో అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే ఒక రిపోర్ట్లో డేటా చూపించడానికి చాలా టైం తీసుకుంటుంది. విజువల్స్ లోడింగ్, డేటా లోడింగ్ ఇదంతటికి. ఓకే, సో డైరెక్ట్ క్వరీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓన్లీ రియల్ టైం డేటా అయ్యుండి ఒక సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడే డైరెక్ట్ క్వరీ మనం యూజ్ చేయాలి. ప్రతి దానికి డైరెక్ట్ క్వరీ యూజ్ చేసామంటే అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఉన్నప్పుడు రిపోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. రిపోర్ట్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్, ఆప్టిమైజేషన్స్ ఇవన్నీ వన్ ఆఫ్ ది క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈజ్ లైక్ థియరీ పార్ట్ కంప్లీట్ అయింది. మనం విజువల్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి 6 విజువల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి స్టాకెడ్ బార్ చార్ట్, సెకండ్ వచ్చి స్టాకెడ్ కాలమ్ చార్ట్, థర్డ్ వచ్చి క్లస్టర్డ్ బార్ చార్ట్. ఓకే, ఇవన్నీ బార్ చార్ట్స్ 1, 3, 5 ఇవన్నీ బార్ చార్ట్స్. ఇది స్టాకెడ్ బార్ చార్ట్, ఇది క్లస్టర్డ్ బార్ చార్ట్, ఇది వచ్చి 100% స్టాకెడ్ బార్ చార్ట్. ఓకేనా? సేమ్ ఇవే కాలమ్స్లో రిప్రజెంట్ అవుతుంది. 2 చూడండి, స్టాకెడ్ కాలమ్ చార్ట్, క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, 100% స్టాకెడ్ కాలమ్ చార్ట్. ఓకే, టోటల్ 6 విజువల్స్ ఉన్నాయి కదా. సో ఈ విజువల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ యూ వాంట్ టు షో డేటా కేటగిరీ వైజ్, మీరు కేటగిరీ వైజ్ డేటాని కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ 6 విజువల్స్ని యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది విజువల్స్. ఓకే, ఎట్లా వర్కౌట్ అవుతుందో చూపిస్తా చూడండి. ఫైనాన్షియల్ కంట్రీ, మనం కంట్రీ తీసుకున్నాం, సేల్స్ తీసుకున్నాం. ఓకే, సో ఫర్జానా నువ్వు చెప్పు, ఇక్కడ ఉన్న దాంట్లో హైయెస్ట్ సేల్స్ ఏది పెర్ఫామ్ చేస్తుంది? ఫ్రాన్స్. ఎలా చెప్పావు నువ్వు? నీకేమైనా నెంబర్స్ అయినా కనిపిస్తున్నాయా? అంటే హైయెస్ట్ సేల్స్ నెంబర్స్ అయినా కనిపిస్తున్నాయా? No, but బేస్డ్ ఆన్ graph bar, yeah.
యా. సో ఇప్పుడు అట్లానే లీస్ట్ ఏముంది, లీస్ట్ మెక్సికో. మెక్సికో ఉంది కదా. యా. సో ఇప్పుడు నువ్వు సో జస్ట్ అస్యూమ్ దట్ యు ఆర్ ఏ జస్ట్ అస్యూమ్ దట్ యు ఆర్ ఏ జస్ట్ స్టేక్ హోల్డర్. ఓకే, ప్యాక్ అండ్ మేము ఏం చేస్తున్నాం నీకు తెలియదు, బట్ ఈ విజువల్ని చూసినప్పుడు నువ్వు స్టేక్ హోల్డర్ కూడా కాదు, యూఆర్ జస్ట్ ఎ స్టూడెంట్. నువ్వు ఈ డేటాని చూస్తున్నప్పుడు నువ్వు ఈజీగా ఐడెంటిఫై, ఈ విజువల్ని చూసినప్పుడు నీకు నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నావు హైయెస్ట్ ఏది ఉంది, లీస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది, థర్డ్ ఏది ఉంది అనేది. సో అందుకనేసి రిపోర్టింగ్ టూల్ అనేది ఏంటంటే ఒక ఈజీ వే టు ఒక బిజినెస్కి ఈజీ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిపోర్టింగ్ అనేది యూజ్ చేస్తాం. వాళ్ళకి నాలెడ్జ్, ఐ మీన్ బ్యాక్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఈ రిపోర్ట్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు ఈజీగా పిక్చర్ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు ఈజీగా వాళ్ళ బిజినెస్ని క్యాప్చర్, ఐ మీన్ అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనం నువ్వు బార్స్ ద్వారా చెప్పు. ఫైన్. నెక్స్ట్ కాలమ్ చార్ట్. ఓకే, నెక్స్ట్ నేను క్లస్టర్డ్ బార్ చార్ట్ తీసుకున్నాను. క్లస్టర్డ్ బార్ చార్ట్లో సేమ్ కంట్రీ తీసుకున్నా, సేల్స్ తీసుకున్నా. ఓకే, సో ఈ విజువల్కి ఏమైనా తేడా ఉందా ఫర్జానా? No, sir. Both the same. బోత్ ద సేమ్, రైట్? ఓకే, సో వాట్ ఇక్కడ నేమ్ చూడండి, వాట్ ఈస్ ద నేమ్? స్టాక్డ్ బార్ చార్ట్. ఇక్కడ నేమ్ ఏముంది? క్లస్టర్డ్ బార్ చార్ట్. సో స్టాక్డ్ అనేది ఇక్కడ కీవర్డ్, ఇక్కడ క్లస్టర్డ్ అనేది కీవర్డ్, అవును కదా. సో క్లస్టర్డ్కి బార్ చార్ట్కి డిఫరెన్స్, సారీ యా, క్లస్టర్డ్కి స్టాక్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో త్రూ వన్ బై వన్. మనకి బార్ చార్ట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చి స్టాక్, సెకండ్ వచ్చి క్లస్టర్డ్, థర్డ్ వచ్చి 100% స్టాక్. ఓకే, మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఇన్ ఏ సిమిలర్ వే కాలమ్ చార్ట్లో కూడా ఈ 3 ఉన్నాయి. ఓకే, బార్ చార్ట్లో సేమ్ స్టాక్డ్ ఉంది, క్లస్టర్డ్ ఉంది, 100% స్టాక్డ్ ఉంది. కాలంలో కూడా సేమ్ ఏమైతే పైన 3 ఉన్నావో అవే 3 దీంట్లో కూడా ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే బార్ చార్ట్ మనకి ఇట్లా రిప్రజెంటేషన్, ఓకే, చూపించే విధానం డిఫరెంట్ ఉండదు. సో బార్ చార్ట్స్ మనం చూసాం కదా, ఇది స్టాక్డ్ బార్ చార్ట్, ఇది క్లస్టర్డ్ బార్ చార్ట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా చార్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని ఉంటుంది. ఓకేనా, ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో కాలమ్స్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఐ విల్ సెలెక్ట్ అగైన్. ఓకే, ఇది మనం క్లస్టర్ విజువల్ తీసుకుని సేల్స్ సెలెక్ట్ చేయగానే డైరెక్ట్ సేల్స్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఇన్ ఏ సిమిలర్ వే ఆ కాలమ్ అనేది ఏ యాక్సిస్లో ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్లో ఉంది, ఎక్స్ యాక్సిస్ నుండి ఎక్స్ యాక్సిస్లో పిక్ అవుతుంది. వై యాక్సిస్లో నువ్వు నెక్స్ట్ ఏదైతే కాలమ్ సెలెక్ట్ చేస్తావో అది వై యాక్సిస్లో పిక్ అవుతుంది. ఓకే, మీరు ఏమైతే ఇక్కడ సెలెక్ట్ చేస్తారో సేమ్ ఇది అంతే. ఏమైతే మీరు వాల్యూ సెలెక్ట్ చేస్తారో అవి ఇక్కడ పిక్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా వాల్యూని డ్రాగ్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేయవచ్చు. ఓకే, ఫైన్. ఇప్పుడు క్లస్టర్డ్ అనేది ఏంటంటే, ఓకే, వేర్ ఇస్ ద ప్రొడక్ట్? యా, ప్రొడక్ట్. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఐ వాంట్ టు నో ద ప్రొడక్ట్ సేల్స్ ఇన్ ది కంట్రీ. అంటే మన కంట్రీలో, ఓకే, ఇండియా తీసుకుందాం. ఇండియాలో మనకి మొబైల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మొబైల్స్, సామ్సంగ్, ఐఫోన్, వివో, ఒప్పో, డిఫరెంట్ ఉంది. సో నేనేమంటా అంటే, ఇండియాలో ఈచ్ ప్రోడక్ట్కి ఎంత సేల్ అయింది, ఐ వాంట్ టు సే టోటల్ సేల్స్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. సో హౌ మచ్ ఫర్ సామ్సంగ్, హౌ మచ్ ఫర్ ఐఫోన్, హౌ మచ్ ఫర్ వివో, హౌ మచ్ ఫర్ ఒప్పో. సో ఇండివిజువల్ సేల్స్ కాదు. సో ఇక్కడ మనకి కంట్రీ ఉంది. కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోడక్ట్ వైజ్ ఏంటి, ఫ్రాన్స్లో మనకి ఈచ్ ప్రోడక్ట్ ఎంత సేల్ వస్తుంది, ఆ డీటెయిల్స్ కావాలి. సో ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు సింగిల్ బార్ కాస్త మల్టిపుల్ బార్స్ కింద స్ప్లిట్ అయిందా? కనిపిస్తుందా మీకు ఫర్జానా? ఇక్కడ మనకి సింగిల్ బార్ ఉంది. ఈ సింగిల్ బార్ని మనం ఎప్పుడైతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేసామో అది మల్టిపుల్ బార్స్ కింద స్ప్లిట్ అయిందా? సో క్లస్టర్ అనేది ఏంటంటే 1 by 1 ఉంటుంది. క్లస్టర్డ్ ఏం చేస్తుంది, ఒక సింగిల్ బార్ని మల్టిపుల్ బార్స్ కింద స్ప్లిట్ చేసి ఏవైతే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసావో అంటే ఏదైతే కాలంలో సెలెక్ట్ చేసావో ఆ కాలంలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయో
అన్ని ప్రొడక్ట్స్ అన్ని బార్స్ వస్తాయి అనమాట. ఓకే, సో ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. షీట్ 1 సెలెక్ట్ చేస్తున్నా. షీట్ 1లో ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాను. ప్రొడక్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 టోటల్ 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 6 ప్రొడక్ట్స్ నేనేం మన రిక్వైర్మెంట్ ఏంటి? ఐ వాంట్ టు సీ టోటల్ సేల్స్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఇన్ ది కంట్రీ. ఆ కంట్రీలో ఒక్కో ప్రోడక్ట్ ఎంత సేల్ ఉంది. సో మనం కంట్రీ తీసుకుంటాం. వచ్చిన తర్వాత ఇది ఓవరాల్ కంట్రీ ప్రైస్. ఫ్రాన్స్ ఓవరాల్ సేల్స్ ఎంత? 3 crores 17,86,000 సో ఆన్. సో ఇక్కడ మనం సేమ్ అదే 3 crores. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఈ 3 crores ఈచ్ ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది. దానికోసం మనం ఏం చేస్తామంటే క్లస్టర్డ్ యూజ్ చేస్తాం. క్లస్టర్డ్లో ఏం చేస్తామంటే ఈచ్ బార్ రిప్రజెంట్స్ వన్ స్పెసిఫిక్ ప్రొడక్ట్. సో ఇక్కడ ఆమ్రెల్లా అవుట్ ఆఫ్ 3 crores ఎంత పెర్ఫామ్ చేసింది? 70 lakhs. నెక్స్ట్ బార్ వచ్చి ఇది ఈ ప్రొడక్ట్ చూడండి, క్యారెట్ టీరా, ఇది ఎంత ఇస్తుంది? 34 lakhs. నెక్స్ట్ ప్రోడక్ట్ మాంటానా, ఇది ఎంత ఇస్తుంది? 35 lakhs. అవుట్ ఆఫ్ 3 crores ఈచ్ ప్రొడక్ట్ ఎంత సేల్ అనేది ఇట్లా స్ప్లిట్ చేస్తుంది. సో ఒక బార్ని మల్టిపుల్ వాల్యూస్ కింద సైడ్ బై సైడ్ బార్స్ రిప్రజెంట్ చేస్తే దీన్ని క్లస్టర్డ్ బార్ చార్ట్ అంటాం. అదే ఒక సింగిల్ బార్ ఉండి మనకి హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్ లోయెస్ట్ టు హైయెస్ట్ రిప్రజెంట్ చేస్తే దాన్ని స్టాకెడ్ బార్ చార్ట్ అంటాం. డిఫరెన్స్ అర్థమైందా మీకు? స్టాకెడ్ బార్ చార్ట్ స్టాకెడ్ బార్ చార్ట్ అనేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సీ ద సేల్స్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద సేల్స్ హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్ ఎల్స్ లోయెస్ట్ టు హైయెస్ట్ based on the category. Category is nothing but we call country as a category, product as a category, city as a category, state as a category. ఇవన్నీ మనకి కేటగిరీస్. సేల్స్ అనేది ఇంటిజర్స్ అనమాట. సేల్స్ అనేది ఒక న్యూమరిక్ నెంబర్. సేల్స్, ప్రాఫిట్, డిస్కౌంట్స్ ఇవన్నీ ఒక నెంబరింగ్. ఒక నెంబర్ని ఒక డైమెన్షన్, ఒక టెక్స్ట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ కంట్రీ. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మనకి 20 అనే నెంబర్ ఉంది. అది టెక్స్ట్ అవుతుందా లేకపోతే నెంబర్ అవుతుందా? 20 అనే వాల్యూ మణికంఠ సార్. సో మన దగ్గర 20 అనే ఒక వాల్యూ ఉంది. 20 అనేది నెంబరా లేకపోతే ఒక టెక్స్టా? నంబర్ సార్. నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇండియా అని ఉంది. ఇండియా అనేది నెంబర్ అవుతుందా టెక్స్ట్ అవుతుందా? టెక్స్ట్ అవుతుంది సార్. టెక్స్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం సేల్స్ అనేది సేల్స్ టు సేల్స్ కంపారిజన్ చేస్తామా లేకపోతే సేల్స్ అనేది టెక్స్ట్ తో కంపేర్ చేస్తామా? సేల్ టు సేల్ కంపారిజన్ చేస్తాం సార్. సేల్స్ టు సేల్స్ కంపారిజన్ చేయం కదా. ఇప్పుడు సేల్స్ టు టెక్స్ట్ చేస్తాం కదా. ఇప్పుడు సేల్స్ అనేది ఇప్పుడు సేల్స్ కాలం ఉంది. సేల్స్ని ప్రాఫిట్ని పెట్టి నువ్వు ప్రాఫిట్ని సేల్స్ని ఇలా కంపేర్ చేస్తావా? చెయ్యం కదా. కంట్రీ వైజ్ సేల్స్ కంపేర్ చేస్తాం అంతేనా? కంట్రీ వైజ్. సో ఇక్కడ ఏంటంటే ఆ కంట్రీ కాలమ్స్ని టెక్స్ట్ కాలమ్స్ మనం కేటగిరీ అంటాం. ఓకే, సో ఇంటర్వ్యూ ఆన్సర్ ఏంటంటే వెన్ యూ వాంట్ టు షో డేటా, వెన్ యూ వాంట్ టు కంపేర్ సేల్స్ category wise. Okay, when you want to compare data category wise, then we use bar chart and column chart. In bar chart we have 3 types of different bar charts, and coming to column we have 3 types of different visuals. One is stacked bar chart, second is clustered bar chart, third is 100% stacked bar chart. So first of all నేను చెప్పిన డెఫినేషన్ అర్థమైందా మీకు? ఎస్ సార్. బార్ చార్ట్ కానీ కాలమ్ చార్ట్ కానీ ఎందుకు యూజ్ చేస్తాము? ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ డేటా కేటగిరీ వైజ్ కంపేర్ చేయాలనుకున్నప్పుడు బార్ చార్ట్ని కాలమ్ చార్ట్ని యూజ్ చేస్తాం. ఈ డెఫినేషన్ అర్థమైందా మీకు? ఎస్ సార్. ఓకే. అశ్రిత నీకు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఏమర్థమైంది ఒకసారి చెప్పు. అదే మనము సేల్స్ ఇవన్నీ కేటగిరీ వైజ్ మనం కంపేర్ చేయడానికి మనం బార్ చార్ట్, కాలమ్ చార్ట్ వాడతాము. మళ్ళీ ఈ బార్ చార్ట్, కాలమ్ చార్ట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. స్టాక్డ్, క్లస్టర్డ్, 100% స్టాక్డ్. మనం స్టాక్డ్ బార్ చార్ట్. ఫస్ట్ వన్ స్టాక్డ్ బార్ చార్ట్. ఫస్ట్ వన్ స్టాక్డ్, సెకండ్ వన్ ఈజ్ క్లస్టర్డ్ బార్ చార్ట్ సార్. ఈ క్లస్టర్డ్ బార్ చార్ట్లో మనం ఇంకా ప్రోడక్ట్ వైజ్ కూడా చూడాలనుకుంటే అదే లెజెండ్లో వేస్తారు ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే లెజెండ్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా చూద్దాం. స్టాకెడ్ బార్ చార్ట్లో లెజెండ్ ఉందా? ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఉంది, లెజెండ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా క్లస్టర్లో కూడా లెజెండ్ ఉంది. సో క్లస్టర్లో మీరు లెజెండ్లో ప్రొడక్ట్ని ప్లేస్ చేయగానే బార్ అనేది సింగిల్ బార్ అనేది మల్టిపుల్స్ బార్ కింద స్ప్లిట్ అయింది. సో మనం ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఈ స్టాకెడ్ బార్ చార్ట్లో కూడా లెజెండ్ ఉంది. ఈ లెజెండ్ ఏంటంటే
కేటగిరీని స్ప్లిట్ చేసి మీరు కేటగిరీ వైజ్ సేల్స్ చూస్తారు. కేటగిరీ వైజ్ సేల్స్ చూసిన తర్వాత ఇంకా ఇన్ డెప్త్. సో ఫస్ట్ వచ్చి హైరార్కీ లెవెల్, మీరు కంట్రీ వైజ్ సేల్స్ చూస్తారు. ఇప్పుడు స్టేట్ వైజ్ సేల్స్ చూడాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే స్టేట్ వైజ్ ఏదైతే సేల్స్ కాలమ్ యూస్ చేయాలనుకుంటున్నారో అది మీరు లెజెండ్లో ప్లేస్ చేయండి. ఓకే, సో నేను ఇక్కడ ప్రొడక్ట్ని ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ బార్ అనేది మల్టిపుల్ బార్స్ కింద స్ప్లిట్ అయిందా? ఎస్ సార్. మల్టిపుల్ బార్స్ కింద స్ప్లిట్ అయింది. ఒక బారే మల్టిపుల్ ఒక బార్లోనే మల్టిపుల్ డిఫరెంట్. టైమ్స్ స్ప్లిట్ అయింది కదా. యా, ఇక్కడ ఏమైంది, ఒక బార్ మల్టిపుల్ బార్స్ కింద స్ప్లిట్ అయింది. బట్ ఇక్కడ ఒకే సింగిల్ బార్లో మల్టిపుల్ వాల్యూస్ కింద స్ప్లిట్ అయింది, అవునా? సో ఇది డిఫరెన్స్ వచ్చి ఏంటంటే క్లస్టర్డ్ అంటే ఒకటి కంబైన్ అయి ఉంటుంది. ఓకే, క్లస్టర్డ్ ఎప్పుడు కూడా ఒకటి కంబైన్ అయి ఉంటుంది. సో క్లస్టర్కి స్టాకెడ్ బార్ చార్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్టాకెడ్ బార్ చార్ట్ ఇట్ విల్ గివ్ హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్ లోయెస్ట్ టు హైయెస్ట్ వాల్యూస్. Okay, if you select any value in the legend, the single bar will get split into multiple and it will show the value whatever you have selected in the legend. So మనం legend లో product select చేస్తాం. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్, ఇందాక 3 crores ఉంది. ఈ 3 crores లో జస్ట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ ఎంత సేల్ అయింది, ఆమ్రిలా 70,55,000 ఉంది. సో బ్లూ లైన్ ఇండికేట్స్, మీరు ఇక్కడ పైన చూడొచ్చు. ఏదైతే లెజెండ్లో సెలెక్ట్ చేస్తారో అది మీకు పైన పాపప్ కింద వస్తుంది. ఇది బై డిఫాల్ట్ టైటిల్ ఇస్తుంది. మనం ఎప్పుడైతే కాలమ్స్ ప్లేస్ చేస్తామో టైటిల్ ఇస్తుంది. టైటిల్ ఏంటి, సమ్ ఆఫ్ సేల్స్ బై కంట్రీ అండ్ ప్రోడక్ట్. ఇది కూడా సమ్ ఆఫ్ సేల్స్ బై కంట్రీ అండ్ ప్రోడక్ట్. లెజెండ్లో ఏమైతే సెలెక్ట్ చేస్తారో అది ఇక్కడ పైన వస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఇది 70 lakhs ఉంది. ఈ బ్లూ లైన్ మీద హోవర్ చేయండి. ఎంత ఉంది ఇక్కడ సేల్స్ ఆమ్రిల్లా? 70 lakhs ఉందా? సో బోత్ ఆర్ సేమ్ బట్ విజువల్ రిప్రజెంటేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. అర్థమైంది మీకు? సేమ్ డేటానే చూపిస్తుంది. ఇక్కడ మీరు సేమ్ డేటా చూపిస్తున్నారు, ఇక్కడ సేమ్ డేటా చూపిస్తున్నారు, బట్ విజువల్ రిప్రజెంటేషన్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. యా, ఫైన్. నెక్స్ట్ ఈజ్ లైక్ స్టాకెడ్ కాలమ్ చార్ట్, 100% స్టాకెడ్ కాలమ్ చార్ట్. ఫైన్, 11:20. Farzana, you have to answer this. Okay. Can't take this. Sense this. ఓకే ఫర్జానా. సో ఇది మనకి స్టాకెడ్ బార్ చార్ట్. ఇది 100% స్టాకెడ్ బార్ చార్ట్. డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది చెప్పు నీకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే జస్ట్ బార్స్ చూసి చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎనీవన్? It is mentioned highest to lowest. Yeah, it is mentioned Sales. as highest to lowest, but here everybody is showing the same, right? Same, yeah. Yeah, and here if you see, here you can see the values in a number, but below you can see it as a percentage, 0, Percentage. 100%. So you can see that here you can see the name is like 100%. So what will happen is like, so here coming to this visual, what it will do, it will consider every value as a 100%. Okay, every bar it will consider as 100%. So coming to the France, here total price of the France is like, total sales of the France is like 3 crores. So same it will show 3 crores. And what about Germany? It is like 2 crores. Here also it will show 2 crores. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి బార్ని ఒక 100% బార్ కింద కన్సిడర్ చేసుకుంటారు. 100% బార్ కింద కన్సిడర్ చేసుకుని ఫ్రాన్స్లో మనం 3 crores బిజినెస్ అయింది. ఆ 3 crores బిజినెస్ని 100% అజ్యూమ్ చేసుకుని ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తారో సేమ్ ఇందాక ఇక్కడ ప్రోడక్ట్ మీకు ఎట్లా స్ప్లిట్ అయిందో సేమ్ స్ప్లిట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు పర్సంటేజెస్ కనిపిస్తున్నాయా ఫర్జానా? ఇక్కడ జస్ట్ యూఆర్ సీయింగ్ ద వాల్యూస్, రైట్?
You are seeing the total sales and you are seeing the total sales for each country and product. Same ఇక్కడ కూడా అంతే, total Yes. sales and product చూపిస్తుంది. But see, are you seeing any percentage here? No, right? You are seeing only the value. No, But when you only come the to values, yeah. when you come to here, you can see the name is like 100%. So thing is that here it will consider every bar as a 100%. And when you select the product, what it will do, it will take each out of the 100%, it will calculate like each product how much it is contributing out of 100%. So when you hover on this, you can see um, Amrilla, so it is contributing 22% out of 100%. And when you come to the Montana, it is showing 11.22%. So out of 100%, it is contributing 11.22%. అర్థమైందా మీకు? దీనికి డిఫరెన్స్ ఏంటో? ఇది వచ్చి హైయెస్ట్ లోయెస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ వాల్యూస్ హైయెస్ట్ లోయెస్ట్ బట్టి హైయెస్ట్ ఏది లోయెస్ట్ ఏది తెలుస్తుంది. కానీ ఇది డిఫరెంట్ సినారియో. ఈ విజువల్ ఎందుకు యూస్ చేస్తామంటే ప్రతి ప్రోడక్ట్ని ప్రతి కేటగిరీని 100% కింద ఏంటి కన్సిడర్ చేసుకుని ఆ 100%లో ఈచ్ ప్రోడక్ట్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇలాంటి ఏంటి అనాలిసిస్ చేయాలన్నప్పుడు ఈ విజువల్ని యూజ్ చేస్తాం. అర్థమైందా? ఈ టూ విజువల్స్కి డిఫరెన్స్ ఏంటో? ఫర్జానా, you got it? So okay, we'll hover on this, we can see. Okay, coming to the France, you can see it is contributing 22%. Next product 10%, next product 11%, next is like 17, next product below 14%, and the last is like 23%. So when you sum up all these percentages, you can see it is a total 100%. Okay, if you want to compare data category wise and if you want to show the data in percentages, okay, then we'll use 100% stacked bar chart. If you want to see the sales like highest to lowest, lowest to highest, then we use bar chart, stacked bar chart. Okay, if you want to see the data in a clustered way, then we use clustered bar chart. If you want to see the data as 100% for each product, for each category, and on top of that, if you want to see the percentages, individual percentages of each product, then we use 100% stacked bar chart. Any doubts? Manikanta, Farzana and Ashrita, ఈ త్రీ No, sir. వాటికి మీకు డిఫరెన్స్ అర్థమైందా? No, sir. Yes, No, sir. sir. సో ఇప్పుడు మీరే చెప్పండి. Yes, sir. సో విల్ గో విత్ Manikanta. సో జస్ట్ Sir. విల్ గో విత్ ద సెకండ్ విజువల్. It's a column chart. Okay, Yes, sir. we have selected country and sales. Yes, sir. Okay, see then what is the name? Stacked column chart. ఇప్పుడు ఇది Stacked. ఇది స్టాకెడ్. ఓకే, ఇది Yes, క్లస్టర్డ్, sir. ఇది క్లస్టర్డ్, ఇది 100%, ఇది 100%. డిఫరెన్స్ Yes, sir. ఏంటి? ఇది బార్ చార్ట్ లో చూపిస్తుంది, ఇది Bar విజువల్ చార్ట్ లో, చూపిస్తుంది. సారీ ఇది కాలమ్ Visual చార్ట్ లో chart. చూపిస్తుంది. అదే Column difference. chart లో చూపిస్తుంది. సో Yes. ఇప్పుడు నీకు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి చెప్పు? పిక్చర్ రిప్రజెంటేషన్ డిఫరెంట్. ఇది కాలమ్ లో చూపిస్తుంది, ఇది బార్ లో Picture చూపిస్తుంది. different. అంతే Yes, sir. అంతే డిఫరెన్స్. అంతే కదా? ఇది హైయెస్ట్ లోయెస్ట్ చూపిస్తుంది, ఇది హైయెస్ట్ లోయెస్ట్ చూపిస్తుందా? Yes, sir. యా, ఓకేనా? సో ఇప్పుడు ఓకే, మనం దీంట్లో లెజెండ్ సెలెక్ట్ చేద్దాం. ఇందాక ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు సెగ్మెంట్ సెలెక్ట్ చేద్దాం. టెక్స్ట్ వాల్యూ. Yes. సో టెక్స్ట్ వాల్యూ సెలెక్ట్ చేసినప్పుడు మీకు First. వాల్యూస్ వచ్చినాయి. సో యా, మనకంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ విజువల్? దీనివల్ల యూజ్ ఏంటి ఈ విజువల్ వల్ల? సింపుల్, హైయెస్ట్ టు లోయెస్ట్ ని కంపేర్ Highest to lowest. చూపించండి. ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ది డేటా, నువ్వు హైయెస్ట్ లోయెస్ట్ కూడా చెప్పాల్సి Highest to ఇంటర్వ్యూలో. వెన్ యూ వాంట్ టు కంపేర్ ది డేటా కేటగిరీ వైజ్, then Yes, we sir. use column chart and bar charts. Okay, just representation Okay. different. Okay, fine. Next, Farzana, now we'll go with the clustered column chart. Okay, again we'll select, this time we will select segment and profit. Okay, now we are selecting, we'll select product. Okay, we have less data, then we'll go with sales. Okay, so what it represents, Farzana, this visual? It is mentioned as products according to the segments, and also the sales in the x-axis, and the segment names in the y-axis. Okay, so yeah, it is like we are comparing, yeah, so we are just comparing the sales data.
around the segment and product wise. Okay, so we are comparing the total sales by segment and product. Fine. Then we'll go to the next one. Now we'll go to the next one. ఓకే, దీన్ని ఎట్లా అంటే మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి చేస్తే అదే విజువల్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నేను సేమ్ కంట్రోల్ సి కంట్రోల్ వి చేసి సేమ్ విజువల్ని రిప్లేస్ చేస్తాను 100% స్టాకెడ్ కాలమ్ చార్ట్ తోటి. ఓకే, నో వాట్ ఇట్ రిప్రజెంట్ ఫర్జానా. సో ఇక్కడ మనం పర్సంటేజెస్ చూడట్లా, బట్ హియర్ వీ కెన్ సీ ద పర్సంటేజెస్. ఓకే, so what it will do, it will consider every bar as a 100%, and out of that whatever the product, whatever the column is selecting the legend, it will show, it will split the values and it will show like how much it is contributing out of 100%. Okay, so Harshita, ఈ టూ విజువల్స్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పు. ఏ రెండింటికి సార్? ట్రస్టెడ్ అండ్ 100%. దాంట్లో అదే క్లస్టర్లో అయితే మనం ఇండివిజువల్గా ఎంత కాంట్రిబ్యూట్ చేసినాయి సేల్స్ అని చూస్తాము. అండ్ ఈ అదే 100% స్టాక్లో అయితే మనం ఎంత పర్సెంట్ కూడా అదే కాంట్రిబ్యూట్ చేస్తుంది అని కూడా చూడొచ్చు. యా, ఓకే. సో నేను మీకు ఒక విజువల్ రిప్రజెంటేషన్ డాక్యుమెంట్ పంపిస్తాను, డెఫినేషన్ చూడండి. ఆల్రెడీ నేను మీకు ఒక డాక్యుమెంట్ ఏమైనా సెండ్ చేశానా? యా, ఓకే, విజువల్ రిప్రజెంటేషన్ సెపరేట్ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ సెండ్ చేస్తా. సో రేపు మీ హోంవర్క్ వచ్చి ఏంటంటే డాక్యుమెంట్ 1. ఈ డాక్యుమెంట్ 1లో మనకి అప్రాక్సిమేట్లీ 7 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఏ టాపిక్స్ అయితే కవర్ చేసామో ఆ టాపిక్స్ వరకే చదవండి. ఓకేనా, రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ యూ కెన్ ఇగ్నోర్. మనం ఏ టాపిక్స్ కవర్ చేసామో ఆ టాపిక్స్ చదవండి. డెఫినేషన్స్ అవి డాక్యుమెంట్ 1. ఇది నేను మళ్ళీ రీషేర్ చేస్తా, ఇది మొత్తం చదవండి. నెక్స్ట్ వచ్చి విజువల్స్, ఏవైతే మనం 6 విజువల్స్ క్రియేట్ చేస్తామో మీ హోంవర్క్ ఏంటంటే రేపు మీరు ఈ 6 విజువల్స్ క్రియేట్ చేసి నాకు చూపించాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే మన ఓకే ఫైన్ చెప్పా. సో ఇంకొకటి ఏంటంటే ఫైన్. సో మనం ఇప్పుడు విజువల్స్ చూసాం, 3 విజువల్స్ క్రియేట్ చేసాం. 3 విజువల్స్లో సేమ్ డేటాని ఒక డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేసాం. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫర్ సపోజ్ ఇది మీకు ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్లో సెగ్మెంట్ స్మాల్ బిజినెస్ 93 lakhs ఉంది. ఎప్పుడైతే దీని మీద హోవర్క్ చేస్తారో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ చూపించే ఆ బాక్స్ని ఏమంటామంటే డిఫాల్ట్ టూల్ టిప్ అంటాం. ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ చూపించే బాక్స్ని ఏమంటాం? టూల్ టిప్ అంటాం. అది పవర్ బి ఇచ్చిన టూల్ టిప్. సో మనం కూడా క్రియేట్ చేయొచ్చు. మనం క్రియేట్ చేస్తే దాన్ని కస్టమ్ టూల్ టిప్ అంటాం. అదే పవర్ బి వేస్తే డిఫాల్ట్ టూల్ టిప్ అంటాం. సో రైట్ నౌ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టూల్ టిప్. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఏ బార్ మీద హోవర్క్ చేసినా కూడా మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, ఒక బాక్స్. ఆ బాక్స్ని మనం టూల్ టిప్ అంటాం, డిఫాల్ట్ టూల్ టిప్. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్, what is the difference between default tooltip and custom tooltip? Or else they will ask you in another way like, have you created any custom tooltips in your project? This is the interview question. ఓకే, నెక్స్ట్ హోవర్క్ చేశారు కదా, నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీరు ఏదైనా ఒక బార్ మీద ఫిల్టర్ చేసినప్పుడు యా, సో ఇది మీ మెయిన్ బార్. ఓకేనా, మీరైనా ఒక బార్ మీద ఫిల్టర్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే ఆ పేజ్లో ఉన్న ప్రతి ఒక్క విజువల్లో డేటాని ఫిల్టర్ అవుట్ చేసి మీరు ఏవైతే వాల్యూ ఫ్రాన్స్కి సంబంధించిన వాల్యూస్ ఫిల్టర్ అవుట్ చేస్తారు. సో రిమైనింగ్ విజువల్స్లో కూడా ఫ్రాన్స్కి సంబంధించిన బార్స్ని ఉంచి మిగతా డేటాని ఫిల్టర్ అవుట్ చేస్తుంది. సో ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ఓన్లీ ఫ్రాన్స్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఈ గవర్నమెంట్లో ఈ స్మాల్ బార్స్ ఏవైతే హైలైట్ ఉన్నాయో అవన్నీ ఫ్రాన్స్కి సంబంధించినవి. వెన్ యూ హోవర్ అండ్ దీని మీద హోవర్ చేసినప్పుడు ఇవన్నీ వచ్చి డిఫరెంట్ కంట్రీస్. బట్ వెన్ యూ హోవర్ ఆన్ ది హైలైటెడ్ వన్ యూ కెన్ సీ దిస్ బిలాంగ్స్ టు ది ఫ్రాన్స్. అర్థమైందా? ఇక్కడ కూడా అంతే, ఏవైతే హైలైట్ అయ్యి ఉన్నాయో ఇప్పుడు నేను మెక్సికో సెలెక్ట్ చేశాను. సో మెక్సికో బార్ హైలైట్ అయింది. ఇక్కడ కూడా ఎవ్రీ సెగ్మెంట్లో మెక్సికో సేల్స్ హైలైట్ అవుతుంది. ఇక్కడ కూడా ఎవ్రీ సెగ్మెంట్లో మెక్సికో సేల్స్ అనేది హైలైట్ అవుతుంది. అర్థమైందా? సో ఏదైనా ఒక స్పెసిఫిక్ బార్ మీద సెలెక్ట్ చేసినప్పుడు ఓకే, నేను ఛానల్ పార్ట్నర్స్లో
వీటీటీ అనే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే మీరు ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేస్తారో అన్ని కంట్రీస్లో మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేశారు. కాబట్టి సెగ్మెంట్లో ఇక్కడ కూడా అంతే, అన్ని కంట్రీస్లో ఆ వాల్యూస్ ఓన్లీ హైలైట్ అవుతుంది మనకి. ఇక్కడ మీరు చూస్తే బాటంలో ఉంది, ఎందుకంటే వీటీటీ అనేది తక్కువ కాబట్టి మీకు బాటమ్ లైన్ ఉంది. హై వాల్యూస్ చూద్దాం. ఓకే, మిడ్ మార్కెట్లో హై వాల్యూ సెలెక్ట్ చేసాం. యా, మిడ్ మార్కెట్ హై వాల్యూ సెలెక్ట్ చేసినప్పుడు కూడా జస్ట్ సెకండ్ కెనడా మనం సెలెక్ట్ చేసాం సెగ్మెంట్. యా, మనం సెగ్మెంట్స్ మిడ్ మార్కెట్లో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే, ఏవైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఓన్లీ అవే హైలైట్ అవుతాయి. ఓకే, అర్థమైందా ఇది మీకు? మీరు ఏదైనా ఒక విజువల్లో ఒక స్పెసిఫిక్ బార్ని కానీ ఒక స్పెసిఫిక్ వాల్యూ కానీ సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని హైలైట్ చేసినప్పుడు అది అన్ని విజువల్స్లో ఫిల్టర్ అవుట్ అయ్యి ఓన్లీ ఆ ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్టర్ అవుట్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ అన్ని విజువల్స్లో చూపిస్తుంది. మీరు ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు అదే ప్రోడక్ట్ ఇన్ కేస్ రిమైనింగ్ విజువల్స్లో ఉంటే అన్ని విజువల్స్లో ఫిల్టర్ అవుట్ అయ్యి ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూపిస్తుంది. ఓకే, అర్థమైందా? టూల్ టిప్ అంటే అర్థమైందా? టూల్ టిప్ అనేది ఒక బాక్స్, ఎప్పుడైతే బార్ మీద హోవర్ చేస్తారో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఒక వాల్యూని మీరు ఫిల్టర్ అవుట్ చేసినప్పుడు ఏవైతే కాలం మీరు ఫిల్టర్ అవుట్ చేస్తున్నారో నేను కంట్రీలో సెగ్మెంట్ని ఫిల్టర్ అవుట్ చేశాను. సో మీరు రిమైనింగ్ చూసుకున్నప్పుడు కూడా ఈ సెగ్మెంట్ ఎక్కడెక్కడైతే ఉన్నదో అన్ని చోట్ల కూడా డేటా ఏ సెగ్మెంట్ అయితే మీరు సెలెక్ట్ చేశారో అవి ఉండి మిగతావన్నీ ఫిల్టర్ అవుట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది, ఓన్లీ గవర్నమెంట్ అనేది మీకు హైలైట్ అయింది, చూసారా? ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఈ విజువల్స్ లైక్ ఆల్ దీస్ 6 ప్లీజ్ క్రియేట్. ఓకే, మీరు క్రియేట్ చేసినప్పుడు ఎట్లా చేస్తారంటే ఎప్పుడు కూడా నేను ఒక కాస్మెటిక్ చేంజెస్ నేను చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మీ ఓన్గా మీరు ట్రై చేసి నీట్గా ఒక 2 పేజెస్ తీసుకుని ఒక 2 పేజెస్లో 3 విజువల్స్ క్రియేట్ చేసి రేపు నాకు చూపించాలి. ఓకే, అది హోంవర్క్. నేను మీకు ఈ ఫైల్ అనేది మెయిల్లో షేర్ చేస్తా, వాట్సాప్లో కూడా షేర్ చేస్తా. ఈ ఫైల్ యూజ్ చేసుకుని వర్కౌట్ చేయండి. సో రేపొద్దున రిమైనింగ్ విజువల్స్ మనం డిస్కస్ చేద్దాం. అవుట్ ఆఫ్ దీస్ విజువల్స్ నేను వెరీ ఇంపార్టెంట్ విజువల్స్ చెప్తాను. సో రిమైనింగ్ మీకు ప్రాక్టీస్కి వదిలేస్తాను. ఓకేనా? ఫైన్. ఎనీ డౌట్స్ ఎనీవన్? మణికంఠ, ఫర్జానా అండ్ అశ్రిత, ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఫైన్, క్లియర్ కదా? సో ఓకే, జస్ట్ మనం 2 minutes విల్ క్లోజ్ ఇట్ ఇన్ విల్ ర్యాప్ అప్ ఇన్ 2 minutes. సార్ నాకు రికార్డింగ్ ఇస్తారా సార్? ఇస్తా క్లాస్ అయిపోయిన తర్వాత నీకు రికార్డింగ్ షేర్, నీ మెయిల్ ఐడి పంపించు. పంపించండి సార్. ఓకే, నేను ఒక ఫోల్డర్ షేర్ చేస్తా, కాపీ వీడియోస్ అని ఉంటాయి, దాంట్లో సెకండ్ వీడియో చూ. ఓకేనా? ఓకే సార్. ఓకే, సో మనం ఓకే క్లోజ్ చేద్దాం. ఐ విల్ జస్ట్ ఆస్క్ ర్యాండమ్ క్వశ్చన్స్ టు ఎవ్రీవన్. సార్ ఇవాల్టి రికార్డింగ్ కూడా పంపిస్తారా? ఇది మీకు ఎల్ఎం మీకు ప్రకాష్ ఆర్ఎల్స్ వికాస్ సార్ మీకు ఏమైనా లింక్ షేర్ చేశారా? ఫస్ట్ రికార్డింగ్ కూడా ఏమైనా షేర్ చేశారా మీకు? నో సార్, సేమ్ రికార్డింగ్ షేర్ చేయలేదా? ఫైన్. ఓకే, మనకి నిన్న క్లాస్ ఒకటి కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల రికార్డ్ అవ్వలేదు. ఫస్ట్ క్లాస్ ఉంటుంది, సెకండ్ క్లాస్ కూడా ఉంటుంది. సెకండ్ క్లాస్ నేను షేర్ చేస్తాను. ఓకేనా? యాక్చువల్గా వాళ్ళు సెపరేట్ డ్రైవ్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తాను కాబట్టి క్లాస్ నా డ్రైవ్లో సేవ్ అవుతుంది. బట్ విల్ ట్రై టు కన్సల్టేట్ ఎవ్రీథింగ్ అండ్ విల్ షేర్ ద వీడియోస్ టు యూ. ఓకే, విల్ డూ ఇట్. సో ఫర్జానా మీకు బై ఎండ్ ఆఫ్ ది డే షేర్ చేస్తాను. మీకు ఇమీడియట్గా కావాలంటే నా డ్రైవ్ నుంచి షేర్ చేసేస్తాను, మీకు యూజ్ చేసుకోండి. వాళ్ళ డ్రైవ్ అప్లోడ్ చేసుకున్నప్పుడు ఒక సింగిల్ డ్రైవ్ మీకు వస్తుంది. పర్మనెంట్గా ఆ డ్రైవ్లోనే అన్ని వీడియోస్ ఉంటాయి. ఓకే సార్. Okay. So, I'll ask 3 random questions to you. We'll go with Farzana. So, what is the difference between import mode, like when to use import mode and when to use direct query? Like import mode, we have to use to save the data in the Power BI memory, and the direct query, it establishes the connection and it shows the data in the report view, but it doesn't show the data in the table view. Okay,
So I'm asking when to use. Okay, you're saying like how to use, means like how you're using, but when to use. So for which data scenario we have to use. So so you have to answer that for real-time data we'll use direct query, and if you're having some delay data like 1 day delay data or something, then we use import mode. Okay. అంటే Okay, sir. మీరు ఏం చెప్పారంటే ఇంపోర్ట్ మోడ్ ఎట్లా కనెక్ట్ చేయాలో చెప్పారు, అది దానివల్ల యూజ్ ఏంటో చెప్పారు, కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేయాలి. Yes, మనకి yes. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాస్ వస్తాయి. ఇప్పుడు మీరు రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు నీకు రియల్ టైం డేటా వచ్చింది, సో మీరు ఇంపోర్ట్ మోడ్ యూజ్ చేస్తారు, చేయరు కదా. సో రియల్ టైం డేటా వచ్చింది, సింపుల్ వర్డ్స్ రియల్ టైం డేటా. when we want to show, when client want to see real time data in the report, then we go with the direct query. But for direct query we have some limitations. Okay, when you are having huge amount of data, it will impact the report performance. If you are having some delay data like 1 day delay data, if it is not real time data, then we can go with the import mode. Using import mode, it will improve the performance rate. Yeah, and one more thing is like it will save the data into the Power BI memory. For import mode we do the refresh, but for direct query we won't do the refresh. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ మోడ్కి మనం రిఫ్రెష్ అనేది చేయాలి, డైరెక్ట్ క్వెరీకి అవసరం లేదు. ఇది డెస్క్టాప్ లోకల్ మెషిన్లో కాబట్టి మనం చేస్తున్నాం, కానీ పవర్ బిఐ సర్వీస్లో మీరు రిఫ్రెష్ అనేది డైరెక్ట్ క్వెరీకి చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ట్రిక్కీ క్వశ్చన్ ఇది. వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ 1+1+ or 2+ or else fresher to 0 to 2 years interviews, they will ask you the question like okay, so do we need to refresh the direct query? If you're using direct query mode, and if you have connected to the if you're using direct query mode, do we need to refresh the report or not? This is the interview question they will ask. We need to say that we don't need to do the refresh. Okay, only for import mode only we do the refresh. Okay, fine. Manikanta, coming to you, what's the difference between this stacked bar chart and clustered bar chart? సార్ స్టాకెడ్ బార్ చార్ట్ కి క్లస్టర్ బార్ చార్ట్ కి డిఫరెన్స్ ఏంటి? హైయెస్ట్ టు లోయెస్ట్ కేటగిరీ చూస్తారు ప్యాకెట్ బ్యాక్ సార్. ఓకే, క్లస్టర్ వచ్చి క్లస్టర్ వచ్చేసి లెజెండరీ కేటగిరీని స్ప్లిట్ చేస్తారు యా మల్టిపుల్ బార్స్ కింద. మల్టిపుల్ బార్స్. యా ఓకే. సో ఫర్జానా 100% స్టాకెడ్ బార్ చార్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై 100% స్టాకెడ్ బార్ చార్ట్? It compares and it shows the percentages with 100% stack. Yes. So it will consider every bar as a 100%, and when you select a value in the legend, it will get split into this 100%, and it will show like how much each product or else each column, each legend contributed out of 100%. ఓకే, నేను మీకు కొన్ని విజువల్స్ ఒక డాక్యుమెంట్ పంపిస్తాను చూడండి. ఆ డాక్యుమెంట్స్లో ఈచ్ విజువల్ ఉంటుంది, డెఫినేషన్స్ కూడా ఉంటాయి, జస్ట్ చూడండి. సో వన్ థింగ్ ఏంటంటే క్లాస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో చెప్తాం. ఎవ్రీడే మనం మార్నింగ్ కనెక్ట్ అయినప్పుడు ఒక 2 minutes ఆర్ 3 minutes మీ ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తాం. ఓకే, మనం ఏమైతే డిస్కస్ చేస్తామో ఎవ్రీథింగ్ నేను ఇంటర్వ్యూ చేస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి, నాట్ ఇన్ తెలుగు. మణికంఠ, ఓకే, వాట్ ఎవర్ యూ నో, మీకు ఏది వస్తే అదే చెప్పు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, ఇది మీకు ఇంటర్వ్యూకి ప్రాక్టీస్ కింద ఉంటుంది. ఎవ్రీడే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 10 to 10 minutes మేము ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తాం. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఆల్సో నాట్ ఎన్ ఇష్యూ. ఓకే సార్. డెఫినేషన్స్ కూడా నేను మీకు పంపిస్తాను చూడండి. ఓకే, నేను మీకు డాక్యుమెంట్ ఇచ్చాను, డాక్యుమెంట్ 1 చదవండి, విజువల్స్ డాక్యుమెంట్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, ఈ రిపోర్ట్ కూడా మీకు పంపిస్తాను. మీ హోంవర్క్ ఏంటి చెప్పండి? We have to create the visualizations, 3 visuals using these 6 visuals. That is your homework, and you have to prepare for the interview. Whatever the topics we have discussed today and last day, like all these topics, tomorrow I will take an interview for everyone. Okay sir. Okay sir. Thank you all. Thank you sir. Thank you. Yeah, bye-bye. Thank you sir.